నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. సివిల్ సర్వీసెస్ దేశ అత్యున్నత సర్వీస్. వీటిని సాధించాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు, అందుకోసం కఠోరంగా శ్రమిస్తూ ఉంటారు. అంతకంటే ఎక్కువగా చెప్పాలి అంటే ఓపికగా పరిశ్రమిస్తారు. ఏళ్ల తరబడి ధ్యానం చేసే యోగిలా మారిపోతూ ఉంటారు. మరి ఇంతటి శ్రమ తర్వాత సక్సెస్ సాధించి ఈ గంట కార్యక్రమంలో మనతో పాలు పంచుకొని తన సక్సెస్ జర్నీని మనకు వివరించడానికి నాతో ఉన్నారు 908 ర్యాంక్ తో దేశ అత్యున్నత సర్వీసుల్లో చేరబోతున్న కట్టా ప్రత్యూష గారు. తన సక్సెస్ జర్నీ, ఈ జర్నీని ఇంత సక్సెస్ఫుల్ గా సాగించడానికి తను ఎలా కష్టపడ్డారు, ఈ గోల్ ని ఎలా సెట్ చేసుకున్నారు, అలా అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో, వెల్కమ్ టు టీసాట్. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎలా అనిపిస్తోంది ర్యాంక్ 908 ర్యాంక్ చూశాక? అన్నిటికంటే ముందు చాలా గ్రేట్ఫుల్ గా ఉంది. ఎందుకంటే యూపీఎస్సీని యూజువలీ గేమ్ ఆఫ్ 0 or 1 అని అంటారు. ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చినా, ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా కొన్నిసార్లు రిజల్ట్లో పేరు రాదు. అప్పుడు 6 years కష్టపడ్డా, 7 years కష్టపడ్డా చేతిలో ఏమీ ఉండదు. మన ప్రొఫెషన్, హోమ్ ప్రొఫెషన్ తోటి టచ్ పోతుంది. యూపీఎస్సీ ఏమీ ఇవ్వదు చేతికి. అప్పుడు మనం 0గా మిగిలిపోతాం. అల్టిమేట్లీ లిస్ట్లో పేరు వస్తేనే 1 అవుతామండి. సీరియస్లీ చాలా బాగా చెప్పారు. పేరు వచ్చింది కాబట్టి నేను 1. ఐ హ్యావ్ సంథింగ్ విత్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. చాలా గ్రాటిట్యూడ్ ఉంది. అట్ ద సేమ్ టైం చెప్పాలి అంటే ఐఎమ్ రిలీవ్డ్. చాలా ఇయర్స్ తర్వాత పేరు చూసుకున్నాను, రిలీఫ్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దిస్ ఈస్ జస్ట్ అ మైల్ స్టోన్. ఐ హ్యావ్ అ లాంగ్ వే టు గో. మై ఇంటెన్షన్ ఈస్ టు ఇంప్రూవ్ మై ర్యాంక్ అండ్ గో అహెడ్ విత్ ద ఎగ్జామ్ విత్ 1 more attempt అండి. 1 more attempt ఇస్తారు. అఫీషియలీ యాజ్ పర్ యూపీఎస్సీ రూల్స్ నాకు ఇంకొక 1 attempt ఉందండి. ఓకే, సరే. ఆ అటెంప్ట్ గురించి మనం మాట్లాడుకునే ముందుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఏంటి మీ ఫ్యామిలీ, ఏంటి మీ సిబ్లింగ్స్ ఎవరు? మా పేరెంట్స్ డాక్టర్స్ అండి. మా మమ్మీ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉషాలక్ష్మి గారు. నైస్. మా ఫాదర్ రేడియాలజిస్ట్ కట్టా నందకిషోర్ గారు. ఓకే. నాకు ఒక అక్క ఉందండి, తను కట్టా అనుష. తను కూడా డాక్టరే, జనరల్ ఫిజిషియన్. అండ్ నేను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అండి. సూపర్, డాక్టర్స్ ఫ్యామిలీ. అవునండి. మరి డాక్టర్ అయ్యండి అటు వెళ్లకుండా మళ్ళీ ఇటువైపు ఎందుకు వచ్చారు? అంటే దీనికి చాలా ఆన్సర్స్, చాలా లేయర్స్లో చెప్పొచ్చు ఈ ఆన్సర్ని. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇండియన్ ఫ్యామిలీలో ఎలా ఉంటుందండి, చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ అంటే ఒకలాంటి ఫ్యాసినేషన్ ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, అది దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా కష్టపడతారు. అది వస్తే చాలా మార్పు తేవచ్చు సొసైటీలో, ఫ్యామిలీ కూడా పైకి ఎదుగుతుంది అని. అలానే మా ఫాదర్ కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ హీ ఆల్సో ఆస్పైర్డ్ టు బి అ సివిల్ సర్వెంట్. తర్వాత ఫర్ సమ్ రీజన్స్ హీ హ్యాడ్ టు కంటిన్యూ విత్ హిజ్ ఓన్ ప్రొఫెషన్. డాక్టర్ అయిపోయారు. ఐ వాంటెడ్ టు మేక్ మై ఫాదర్స్ డ్రీమ్ ట్రూ అండి. మా నాన్న చేయలేకపోయింది, నేను చేయాలనుకున్నాను. అండ్ అది కూడా కాకుండా ఎంబీబీఎస్ చేశాను అంటే ఇప్పుడు యూపీఎస్సీకి ఒక క్వాలిఫికేషన్ కావాలి, డిగ్రీ క్వాలిఫికేషన్. మీరు అనొచ్చు ఎంబీబీఎస్ చేయాలని రూల్ ఏముంది, ఇట్స్ టూ టఫ్ టు కంప్లీట్ అని. అంతే కదా. బట్ అదే చాలా ఏళ్లు పడుతుంది, అందులో సీట్ రావాలి, మనకు మంచి కాలేజ్ చూసుకోవాలి, ఆ తర్వాత పీజీకి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే మీరు మీ గ్రూప్ తో ఉన్నప్పుడు ఆల్ డాక్టర్స్ ఉంటారు కదా, మనం ఏ తీసుకోవాలి అని చెప్పేసి పీపుల్కి ఏ విధంగా సర్వ్ చేయాలన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు డాక్టర్స్ అంతా కూడా. సో బికాస్ ఐ హ్యావ్ ఎ డాక్టర్ ఇన్ మై ఫ్యామిలీ, సో ఆ ఆలోచనలన్నీ నేను వింటూ ఉంటాను. కాబట్టి అంటే ఒక గ్రాడ్యుయేషన్ కావాలి యూపీఎస్సీకి అన్నారు. నేను కూడా నార్మల్గా ఏదన్నా అందరూ చేసినట్టే చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ అండి. మళ్ళీ చిన్నప్పటి నుంచి బాగా చదివేదాన్ని, రెండోది పేరెంట్స్ డాక్టర్స్. సో వాళ్ళు, అండ్ ఇంకొకటి థర్డ్ ఏంటంటే, చెప్పినట్టే యూపీఎస్సీ ఈజ్ అ గేమ్ ఆఫ్ 0 or 1. చేతికి ఏమీ ఇవ్వకపోతే ఎంబీబీఎస్ డిగ్రీ అయినా మిగిలాలి కదండి. ఒక డాక్టర్గా అయినా మిగిలిపోవచ్చు ఎంబీబీఎస్ చేస్తే. సో ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల నేను ఎంబీబీఎస్ చేశాను. నాకు ఇంట్రెస్ట్ ఉండింది. ఫ్యామిలీలో అందరూ డాక్టర్సే ఉండేసరికి ఇంకా నేను చేయకపోతే నేను ఒక డిఫరెంట్గా మిగిలిపోతానేమో. ఎంబీబీఎస్ చేయడం చిన్నప్పటి నుంచి ఒక రూల్ అండి నాకు, నా బ్రెయిన్లో ఎంబీబీఎస్ చేయాలి. ఎందుకంటే మమ్మీ డాడీ డాక్టర్స్ వాళ్ళని చూశాను. అంటే అది ఇన్వాలంటరీగా బ్రెయిన్లో పడిపోయింది, డాక్టర్ అయితే అవ్వాలి, తర్వాత ఏమైనా అవ్వాలి అని. ఓకే, అంటే వాళ్ళు పేషెంట్స్కి సర్వ్ చేసే విధానం అవన్నీ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా అసలు? అంటే లేదు, ఇంకా చిన్నప్పుడు ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఇలాంటి పాయింట్ని చూసినప్పుడు, పేదవాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి మనం సర్వ్ చేయాలనో, ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి మనకు ట్రిగ్గర్ అయ్యేవి. అంటే ఇక్కడ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అండి. మా ఫాదర్ డాక్టర్,
మా ఫాదర్ డాక్టర్ అయినా మేము జగిత్యాల్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చాలా సోషల్ యాక్టివిటీస్ చేశారు. ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేశారు అంటే మా ఫాదర్కి అవార్డ్స్ కూడా వచ్చినాయి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి. ఆయనకి అది అంతా సోషల్ సర్వీస్ చేయాలి, లేకపోతే సోషల్ సర్వీస్ చేయాలైనా, లేకపోతే ఇప్పుడు మై ఫాదర్ వర్క్ ఫర్ సెక్స్ వర్కర్స్ అండి. వాళ్ళకి వచ్చే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వాటి గురించి ఒక ఎన్జిఓ పెట్టి దాంట్లో సర్వ్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ హీ డిడ్ అ లాట్ ఫర్ సొసైటీ. అది నేను మా ఫాదర్ దగ్గర చూసినప్పుడు ప్యారలీ ఇలాంటి ఈవెంట్స్కి నేను కూడా అటెండ్ అయ్యేదాన్ని. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చేవాళ్ళు. అప్పుడు చూసినప్పుడు అనిపించేది, మా ఫాదర్ కూడా చెప్పేవాళ్ళు, వీళ్ళు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు సొసైటీలో, మనం కూడా ఆ పొజిషన్లో ఉంటే మనం ఇప్పుడు ఒక లెవెల్ వరకు క్రియేట్ చేయగలుగుతున్నాం. దీనికంటే బియాండ్ చేయాలి, పెద్ద ప్లాట్ఫామ్ కావాలి అంటే అలాంటి ఎగ్జామ్స్ రాస్తే పెద్ద ప్లాట్ఫామ్ వస్తుంది, చాలా మందికి సేవ చేయొచ్చు, చాలా చేంజ్ తీసుకొని రావచ్చు సొసైటీలో అని. సో ఇలా ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల నేను ఎంబీబీఎస్ అండ్ సివిల్ సర్వీసెస్ 2 పర్స్యూ చేయాల్సి వచ్చింది. ప్రతి అమ్మాయికి వాళ్ళ ఫస్ట్ హీరో ఎవరు అంటే ఫాదరే. అవునండి, అందరూ అదే చెప్తూ ఉంటారు. మీ విషయంలో అది స్పష్టంగా కనబడుతోంది కూడా. మీ ఫాదర్ని అన్నిసార్లు తలుచుకుంటున్నారు ఈ స్టూడియోలో ఇప్పుడు లైవ్ లో కూర్చొని. ఓకే, సరే ఎంబీబీఎస్ అయిపోయింది, పట్టా చేతికి వచ్చేసింది. ఆ తర్వాత మరి సివిల్స్ వైపు వెళ్తాను అన్నప్పుడు మీ నాన్నగారి రియాక్షన్ ఏంటి? మా నాన్నగారు ఫస్ట్ అన్నారండి, జాగ్రత్తగా ఆలోచించుకో, టైం పడుతుంది, చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా చేయాల్సింది ఉంటుంది, చేస్తావా అన్నారు. ఎందుకంటే ఆ స్ట్రీమ్ వదిలేసి కంప్లీట్లీ డిఫరెంట్ ట్రాక్ అండి ఇది. ఇందులో మెడిసిన్ సంబంధించినవి ఏమీ ఉండవు. పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవేవి నేను 5.5 years ఆఫ్ మెడిసిన్ కాకుండా అంతకుముందు 2 years చదివిన ఇంటర్మీడియట్, 7.5 yearsలో టచ్ లేని సబ్జెక్ట్స్. లాస్ట్ నేను ఇవన్నీ చదివింది 10th classలో. సో మా ఫాదర్ అన్నారు, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్? చేస్తాను అంటే నేను ఆపను, గట్టిగా నేను చేస్తాను డాడీ అంటే చెయ్యి, కానీ ఆలోచించుకో వెళ్ళే ముందు. నువ్వు చేస్తానంటే నేను మోర్ దాన్ హ్యాపీ, కానీ తర్వాత ఎందుకు చేశాను, ఎందుకు వచ్చాను అనే ఫీలింగ్ రాకుండా చూసుకోవాలి. 100% ఎఫర్ట్ ఇస్తాను అంటే మై పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ సపోర్టివ్ అండి, ఎప్పుడు సపోర్ట్ చేశారు. నేను ఫెయిల్యూర్స్ చూశాను, అప్స్ చూశాను, డౌన్స్ చూశాను, దే హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్. సో అలా మా ఫాదర్ సపోర్ట్ ఎప్పుడూ ఉండింది. సో నేను ఫస్ట్ యూపీఎస్సీ రాస్తాను అని మా ఫాదర్కి చెప్పినప్పుడు ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ హ్యాపీ దట్ ఓకే, నా కూతురు నా కళ నిజం చేయబోతుంది ఆర్ చేస్తాను అనే ఇంటెన్షన్ అయినా ఉంది అని. సో దేవర్ ఆల్వేస్ సపోర్టివ్ అండి. ఓకే, సరే ఇప్పుడు మీ ఫాదర్ అన్నారు మీకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి, మదర్ ఏమన్నారు? తను డాక్టరే, కానీ ఒక తల్లిగా ఒక ఆలోచన ఉంటుంది కదా, సివిల్స్ అనేసరికి తనకి ముందుగా అంతకాలం కష్టపడాలి, అంత సాక్రిఫైస్ చేయాలి, ఇన్ని గంటలు చదవాలి అని చెప్పేసి ఒక థాట్ అయితే తనకు వస్తుంది కదా. అంటే మా మదర్ మా ఫాదర్ సివిల్ సర్వీసెస్ కోసం చదవటం చూసారండి. ఓకే, మా మదర్ అండ్ ఫాదర్ ఆల్మోస్ట్ సిమిలర్ ఒపీనియన్స్లోనే ఉంటారండి, వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండవు నాకు తెలిసి. మా ఫాదర్ మదర్ వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. మా నాన్న కష్టపడటం మా అమ్మ చూశారు, కూతురు కళ నెరవేరుస్తాను అంటే మా అమ్మ ఆపలేదండి. 100% ఎఫర్ట్ పెట్టు, నీకేది కావాలన్నా, నీకే హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడుగు, వీఆర్ దేర్ ఫర్ యూ అని రీఅష్యూరెన్స్ ఇచ్చారు. దే హ్యావ్ ఆల్వేస్ బీన్ మై ఎమోషనల్ అండ్ అంటే ఒక ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ లాగా ఉన్నారండి ఇద్దరు నాకు ఆల్ ద వైల్. ఇట్స్ బీన్ చాలా టైం పట్టింది, 6 years అయింది, బట్ 6 years త్రూ అవుట్ ద 6 years కాన్స్టెంట్ సపోర్ట్ అండి. ఐ నెవర్ ఫెల్ట్ అంటే నేను ఇన్ఫ్యాక్ట్ నాది నేను అనుకునేదాన్ని, నేను ఇంకా క్లియర్ చేయట్లేదు, ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ఇంకా అవ్వట్లేదు అని నేను అనుకునేదాన్నే తప్ప మా పేరెంట్స్ నోట్లోంచి ఒక్కసారి కూడా రాలేదండి ఆ మాట. ఇన్నేళ్ళు పడుతుంది, ఇంకా చెయ్యట్లేదు. నేను అంటుంటే వాళ్ళు టైం పడుతుంది, తెలిసిందే కదా, ఏం కాదు, బెస్ట్ అటెంప్ట్ ఇవ్వు, కర్తవ్యం చేయటం మన వంతు, కాపాడుట దేవుడి వంతు అని అంటారు కదా. మా అమ్మ ఊరికే చెప్తుండేదండి, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, 100% ఎఫర్ట్ ఇవ్వు, అప్పుడు రాకపోతే అప్పుడు చూద్దాము. ఓకే, సపోర్ట్ చాలా బాగుంది. అయితే మీరు 6 attempts చేశారు. ఈ 6 attemptsలో ఎక్కడా మీరు నిరుత్సాహపడలేదా? ఫలితం చూసుకున్న తర్వాత మీ అక్క ఒక డాక్టర్గా తను సెటిల్ అయిపోయారు. డాక్టర్గా ఉండాల్సిందేమో, నేను ఆ విధంగా కూడా సర్వీస్ చేసేదాన్ని కదా, అల్టిమేట్గా ప్రజలకి సేవ చేయాలి, అది మన లక్ష్యం.
అలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు మనం ఎంబీబీఎస్ లో డాక్టర్ అయ్యి కూడా మనం అలాంటివి చేయొచ్చు కదా. మరి మీ అక్కని చూసినప్పుడైనా అరే 6th attempt దాకా వచ్చానే, వై ఐ కేమ్ హియర్ అని చెప్పేసి అనిపించలేదా? చాలా సార్లు అనిపించిందండి. నిరాశ పడను అని పడలేదు అని నేను అనను. చాలా సార్లు నిరాశ చెందాను. లిస్ట్లో పేరు రాలేదు, వస్తుంది అనుకున్నప్పుడు రాలేదు, అంటే అయిపోతుంది ఈసారి అనుకున్న ప్రతిసారి లిస్ట్లో పేరు అంటే రాకపోయేసరికి అరే ఎక్కడ పోయింది అనిపించేది. అండ్ ఇంకొకటి, మా అక్కతో పాటు నాతో పాటు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా మా అక్కతో పీజీ చేశారండి. అంటే నా బ్యాచ్మేట్స్, మా అక్క నాకంటే 1 year సీనియర్. సో వాళ్ళు, మా అక్క ఒక 1 year డిఫరెన్స్లో వాళ్ళు సేమ్ కాలేజెస్లో చదవటము, పీజీ చేయటం చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉండేది కంటిన్యూ చేసినా అయిపోయేది. వాళ్ళు నాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. నేను ఓన్లీ ఎంబీబీఎస్తో ఉన్నాను, వాళ్ళు పీజీ చేశారు, సూపర్ స్పెషాలిటీ కూడా చేస్తున్నారు. అక్క కూడా డాక్టర్ అయిపోయింది, దాని లైఫ్ సెటిల్ అయిపోయింది అని చాలాసార్లు అనిపించింది. కానీ ద సేమ్ థింగ్ అండి, చేయాలనుకున్నాను, చెయ్యాలి ఒకటి అనుకొని ఇటు వచ్చిన తర్వాత చాలా దూరం వచ్చేసానండి వెనక్కి వెళ్ళడానికి. ఇప్పుడు వెనక్కి వెళ్ళే స్కోప్ నాకు కనిపించట్లేదు. ఓకే, ఆ జర్నీ చూసుకున్న తర్వాత అనిపించింది మీకు 6 years ఆల్రెడీ మనం వచ్చేసాము, ఇక్కడ మనం ఎట్లాంటి బ్రేక్ తీసుకోవద్దు, ఇంకా ముందుకే పైన అని చెప్పి. ఓకే, ప్రత్యూష గారు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నాది హైదరాబాదే అండి. అంటే మా పేరెంట్స్ది గుంటూరు. ఓకే, నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. అంటే మధ్యలో కొన్ని రోజులు మా పేరెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి జగిత్యాలు వెళ్ళారు. తర్వాత మళ్ళీ 2008 నుంచి ఇక్కడే ఉన్నాము, రంగారెడ్డి హైత్ నగర్లోనే ఉన్నాము, మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. సో ఐ బిలాంగ్ టు హైదరాబాద్ అండి. అయితే మీరు ఈ లక్ష్యాన్ని నిర్దేశించేసుకున్నారు సివిల్స్ వైపు రావాలి అని చెప్పి. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ చాలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, సోర్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత ఎటువైపు వెళ్ళాలనుకున్నారు? కోచింగ్ తీసుకోవాలనుకున్నారా, లేదు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నారా? నేను కోచింగ్ నార్మల్గా అందరిలాగానే, అంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రీమ్ కాబట్టి నాకు కోచింగ్ అవసరం ఉంటుంది అని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను 7.5 years బ్యాక్ చదివిన సబ్జెక్ట్స్, అది కూడా ఇందులో ఇన్డెప్త్ వెళ్ళాలి అంటే కోచింగ్ తీసుకోవాలి అనుకున్నాను. నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళాను, కొంతమంది హెల్ప్ తీసుకున్నాను. టైంకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చే టైంకి ఇంకా ఎటు వెళ్ళకుండా నేను కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెస్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చిందండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ ఎగ్జామ్లో అల్టిమేట్గా మనమే చదువుకోవాలండి, ఎవరు హెల్ప్ చేయరు. ఎంత చేసినా ఒక లెవెల్ వరకే చేయగలరండి, బియాండ్ దాట్ మనమే చేసుకోవాలి. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నువ్వు ఏది చేస్తే నీకు క్లియర్ అవుతుంది, ఏది చేస్తే క్లియర్ అవ్వట్లేదు, ఆ ప్యాటర్న్ రికగ్నిషన్ చేయాలి. అన్నీ మనమే చేసుకుంటాం. వాళ్ళు ఏం చెప్తారండి, ఆన్సర్స్ రాయి, లేకపోతే టెస్ట్ సిరీస్ రాయి అంటారు. ఆ టెస్ట్ సిరీస్లో నాకు జాగ్రఫీ డిఫికల్ట్గా ఉందా, పాలిటీ డిఫికల్ట్గా ఉందా, ఎకానమీలో తక్కువ మార్కులు వస్తున్నాయా, ఈ మైక్రో మేనేజ్మెంట్ వాళ్ళు చేయలేరు కదండి. అది మనం అనాలిసిస్ చేసుకొని మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అనేది మనం చూసుకుంటే కానీ తెలీదు. సో ఒక్క ఎక్స్టెంట్ వరకు డెఫినెట్లీ కోచింగ్స్ హెల్ప్ చేస్తాయండి. ఇప్పుడు నాలాగా కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి యూపీఎస్సీ సైడ్ వచ్చిన వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం హెల్ప్ చేస్తాయి కోచింగ్కి. బట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ విల్ అంటే కంప్లీట్లీ నాట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేకింగ్ యూ క్లియర్ దిస్ ఎగ్జామ్. యూ హ్యావ్ టు టేక్ దట్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. 1 year కోచింగ్ చేస్తాము, ఆ ఇయర్ ఒకవేళ ప్రిలిమ్స్ అవ్వలేదనుకోండి, మళ్ళీ వెనక్కి అశోక్ నగర్లోనో ఓల్డ్ రాజేందర్ నగర్లోనో తీసుకున్న రూమ్లోకి వచ్చి కూర్చొని మళ్ళీ చదవాలి. ఈలోపు పేరెంట్స్ని మంత్లీ ఎక్స్పెన్సెస్కి డబ్బులు అడగాలి. ఆ ఇయర్ ప్రిలిమ్స్ అంటే ఇది నేను నార్మల్ ప్యాటర్న్ అమంగ్ ఆస్పిరెంట్స్ చెప్తున్నా. మళ్ళీ ప్రిలిమ్స్ పోతుంది, మళ్ళీ రాస్తారు. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆ ఫస్ట్ 1 year 1.5 year హెల్ప్ చేస్తాయండి. దాని తర్వాత ఆ బోట్ని సేల్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందైతే మనమే. రైట్, మీ ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో దాని గురించి మనం మాట్లాడదాం. బిఫోర్ దట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచే, ఆకాష్ గారు. హలో. గుడ్ ఈవినింగ్ అండి, ప్రత్యూష ఉన్నారు, చెప్పండి. డైరెక్ట్ బీటెక్ చేస్తున్నా మేడం. అట్నే ఈవినింగ్ డైలీ 2 hours ప్రిపేర్ అవుతున్నా మేడం, ఈ యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ డైలీ. ఇప్పుడు బీటెక్ చేస్తున్నారండి? ఎస్ మేడం, బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తూ డైలీ ఈవినింగ్ 2 hours డైలీ కన్సిస్టెన్స్ గా చదువుతున్నాం. ఓకే, ఎన్సీఆర్టీ చదవాల్సింది బేసిక్, అలాగే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్తున్నా. ఇప్పుడు దేని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలనేది చెప్పమంటున్నారు. ఫస్ట్ ఎన్సీఆర్టీ నుంచి చదవాల్సిందేనా, లేకపోతే స్టాండర్డ్ చదివితే సరిపోతా?
టిఎస్పిఎస్సికి అలాగే యూపీఎస్సిగా. ఓకే, పేరన్నారు ఆకాష్. ఆకాష్ గారు. మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఎన్సీఆర్టీ కంపల్సరీయా అని. నేనేమంటానంటే యూపీఎస్సి సిలబస్లో వాడిచ్చింది చదవకపోతే ఎలా అండి? ఎన్సీఆర్టీ బుక్స్ అనేది యూపీఎస్సి సిలబస్లో మ్యాండేటరీ పార్ట్, అది నాన్ నెగోషియబుల్. అందులోంచి క్వశ్చన్స్ వస్తాయా రాదా అనే విషయం పక్కన పెడితే అది చదవడం అనేది మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది అని. ఎందుకంటే మనం వేరే వేరే స్ట్రీమ్స్ నుంచి వస్తామండి. మనకి చిన్నపిల్లలకి చెప్పినట్టు సబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్సీఆర్టీ బుక్స్ ఉపయోగపడతాయి. అండ్ ఇంకొకటి, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి ఎన్సీఆర్టీస్లోంచి వస్తాయి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ. మీరు 10th and 11th 4 బుక్స్ ఉంటాయి అనుకుంటాను జాగ్రఫీ. యాజ్ ఫర్ as ఐ రిమెంబర్ 4 బుక్స్ ఉంటాయి 10th and 11th జాగ్రఫీ. 10th 11th 12th జాగ్రఫీ, 11th and 12th 4 బుక్స్ ఉంటాయండి. మీరు ఆ 4 బుక్స్ చదవండి. ఒక్కసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఓపెన్ చేయండి, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. ఆ 4 బుక్స్ నుంచి దాటి వెళ్ళవండి జాగ్రఫీ క్వశ్చన్స్. ఒక్కవేళ వెళ్తే 1-2 దాటుతాయి తప్ప, మిగతావన్నీ ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి. అండ్ కావాలంటే మీరు ఒకసారి ట్రెండ్ అనాలిసిస్ చేస్తే ఎన్సీఆర్టీలో ఉన్న రిమోట్ అంటే బాక్సెస్లో ఇచ్చిన టాపిక్స్ మీద నుంచి చాలా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఐ వుడ్ సజెస్ట్ డు నాట్ స్కిప్ ఎన్సీఆర్టీ. బట్ అట్ ద సేమ్ టైం దానికి అంత టైం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అది అంత పెద్ద పెద్ద బుక్స్ కూడా ఏముండవు, అవి అంత టైం టేకింగ్ కూడా ఏముండదు. సో ఒకసారి ఫినిష్ చేసేయండి. అండ్ సెకండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ అంటున్నారు. నేను అంటే ఇప్పుడు మీకు తెలుసు, ఐ హోప్ యూ నో, ప్రిలిమ్స్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లో ఆ సబ్జెక్ట్స్ ఉండవు. లైక్ ఏన్షియంట్ హిస్టరీ మీకు మెయిన్స్లో అంత రాదు, మెయిన్స్ క్వశ్చన్స్లో. మెడివల్ అంత రాదు, ఆర్ట్ అండ్ కల్చర్ ఫామ్లో వస్తాయి మెయిన్స్లో క్వశ్చన్స్. బట్ కోర్ పిల్లర్స్ ఆఫ్ జిఎస్ ప్రిపరేషన్ ఇన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యాజ్ ఫార్ as ఐ నో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి హై వెయిటేజ్. మీరు ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసినా, మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ చూసినా, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ నాన్ నెగోషియబుల్, ఎకానమీ నాన్ నెగోషియబుల్, జియోగ్రఫీ అసలు వేరే థాటే లేదు, చదివి తీరాల్సిందే. లేకపోతే మీకు ఏన్షియంట్ మిడివల్ కంటే మోడర్న్ హిస్టరీ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అది మీరు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చదువుతుంటే అది మీకు న్యాచురల్గా కవర్ అయిపోతుంది. వెనక్కి వెళ్ళి ప్రీవియస్గా జరిగిన ఏంటి ఐఆర్లో జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇప్పటి నుంచి ఫాలో అయినా మీరు అటెంప్ట్ ఇచ్చే టైంకి ఐ థింక్ ఇట్ విల్ బీ సార్టెడ్. బట్ పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ ఇలాంటి సబ్జెక్ట్స్ మాత్రం చాలా కోర్ సబ్జెక్ట్స్ అండి. వాటిని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా చదవాలి. సో దే ఆర్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అండి. ఓకే ప్రత్యూష, మీకు 6th అటెంప్ట్ కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు చేసిన తప్పులు ఎక్కడా అనేది ఒకసారి ఏమైనా క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఎక్కడ కనిపించాయి? నాకు మేజర్ హర్డిల్ వచ్చి సీసాట్ అయిందండి. ఓకే, నేను బయాలజీ బ్యాక్గ్రౌండ్, నేను ఎంబీబీఎస్ చేశాను. సో ఎంబీబీఎస్ చేయటం వల్ల చెప్పాను కదా 7.5 years గ్యాప్, మ్యాథ్స్ చేయలేదు. అండ్ ఇంకా నేను సీసాట్ నేను స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి డిఫికల్ట్ చేయటం స్టార్ట్ చేశాడు. అండ్ నేను సీసాట్ పోయిన ప్రతిసారి నాది 0.1, 0.9, 1.01 ఈ మార్జిన్తో పోయేది. ఇంత చిన్న మార్జిన్తో పోయేది. ఈ చిన్న మార్జిన్ వల్ల ఏంటంటే నేను మళ్ళీ ఒక 1 full year కూర్చోవాల్సి వచ్చేది. అంతే కదా. కొన్నిసార్లు యూపీఎస్సీ క్వశ్చన్స్ డ్రాప్ చేస్తుంది. 1 question డ్రాప్ చేసింది. బట్ అగైన్ ఐ వుడ్ సే ఐ విల్ స్టిల్ అడ్మిట్ ఇట్ ఈస్ మై ఫాల్ట్ ఓన్లీ. నేను బార్డర్ దగ్గర ఎందుకు ఉండాలండి? నేనే కొంచెం ఎక్కువ చేసి 10 marks మోర్ దాన్ కట్ ఆఫ్ ఉండుంటే నాకు పోయి ఉండేది కాదుగా. నేను బార్డర్ దగ్గర ఉండటం నాది తప్పు. డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ వస్తుంది, ఇంకా దానికి తగ్గట్టు చదవాలి, చెయ్యాలి. నాకు సీసాటే అండి మేజర్ హర్డిల్. కాకుండా ఇంకా చెప్పాలి అంటే నేను 2nd అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళానండి. యూపీఎస్సీ 2022లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడు నాకు ఎలా ఉండేది అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అన్నట్టు క్లియర్ చేశాను. మెయిన్స్కి వెళ్ళాను అంటే మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ బేసిక్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకొని వెళ్ళాను, రాశాను. ఐఆర్ మెయిన్స్ కూడా క్లియర్ అయింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు నాకు అంత గ్రిప్ లేదు సబ్జెక్ట్ మీద. ఆప్షనల్ అయినా జిఎస్ అయినా సూపర్ఫిషియల్గా రాశాను. బట్ బై గాడ్స్ గ్రేస్ నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సమ్హౌ ఆ అటెంప్ట్ నాది క్లియర్ అవ్వలేదు.
ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత నాకు సీసాట్ పోవటం, మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో సీసాట్ పోయింది. అప్పుడు నేను అనాలిసిస్ చేసింది ఏంటి అంటే ఆంథ్రోపాలజీ చాలా, అంటే నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ, ఓకే, ఆప్షనల్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందండి ర్యాంక్ కానీ స్కోర్ కానీ డిసైడ్ చేయడంలో. సో నేను ఆంథ్రోపాలజీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎథిక్స్ అండ్ ఆంథ్రోపాలజీ కాకుండా సీసాట్. జిఎస్ అంటే నేనేమనుకున్నానంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి మధ్యలో, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి రిజల్ట్ వస్తే మెయిన్స్ మధ్యలో మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను. ఈ గ్యాప్లో నేను టెస్ట్ సిరీస్ చాలా రాశాను. టెస్ట్ సిరీస్ రాసి సిలబస్ కంప్లీట్ చేసుకున్నాను జిఎస్ది. అలా కంప్లీట్ చేసుకొని కంటిన్యూస్గా చదివింది అంటే మాత్రం ఆప్షనల్ ఒకటి అండి, అండ్ ప్రిలిమ్స్ పోతుంది అనే భయంతో సీసాట్ అండి. ఈ రెండిటి మీద నేను ఎక్కువ వర్క్ చేశాను. సీసాట్కి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, చాలా భయం కూడా ఉంటుంది. అది నాన్ మ్యాథ్స్ ఎవరైతే ఉంటారో, మరి వాళ్ళని ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అసలు? ఇప్పుడు మీరు మరీ ఒక హెయిర్ లైన్ లాగా అంత మార్జిన్తో మీకు వచ్చే సక్సెస్ అక్కడ ఫెయిల్యూర్గా మారింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీలాగే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు అనుకోండి, మరి వాళ్ళు ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి? మీరు చాలా మొండిగా కూర్చున్నారు. ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఆ లక్ష్యం వైపు అడుగులు పడాల్సిందే, ఆ లక్ష్యాన్ని మనం ముద్దాడాల్సిందే అన్న కసితో మీరు ముందుకు వెళ్ళిపోయారు. మనం చూస్తుంటాం చిన్నగా 8th క్లాస్ ఫెయిల్ అవుతాయినో, 10th క్లాస్ ఫెయిల్ అవుతాయినో, ఇంటర్ ఫెయిల్ అవుతాయినో సూసైడ్ చేసుకునే స్టూడెంట్స్ని మనం చూస్తున్న ఈ రోజుల్లో ప్రత్యూష నిజంగా ఇన్స్పైరింగ్ అని చెప్పాలి. ఎంతో మందికి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. తను చూసి చాలా నేర్చుకోవాలి కూడా. 6 attempts సివిల్స్ అనగానే భయపడిపోతారు. సివిల్స్లో ఏముందో తెలుసుకోవాలని అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. 6 times తను కూర్చొని తనకు ఎక్కడెక్కడైతే తప్పులు వెళ్తున్నాయో వాటన్నిటిని సరి చేసుకుంటూ అటువైపు అడుగులు వేసి ఈరోజు సక్సెస్ఫుల్ విమెన్ ఇక్కడ కూర్చున్నారు అని అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఏం చెప్తారు ప్రత్యూష సీసాట్ గురించి? సీసాట్ నాకు తెలిసి నాకంటే బెటర్గా ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే అనుకున్నాను నేను, అందుకోసమే నేను అడిగాను. అంత క్లోజ్గా వెళ్ళి జిఎస్లో మళ్ళీ నాది, అంటే జిఎస్లో మార్జిన్ చాలా ఎక్కువ ఉంటుందండి నాది. ఇప్పుడు కట్ ఆఫ్ 78 ఉందనుకోండి, నా స్కోర్ 98-99 దగ్గర ఉంటుంది జిఎస్ ప్రిలిమ్ స్కోరు. సీసాట్ చూస్తే వాడు 66.6 పెడతాడు, నా 65.4 ఉంటుందండి, లేకపోతే 64.6 ఉంటుందండి. అండ్ అది కూడా ఒక్క క్వశ్చనే డిసైడ్ చేస్తుంది. సో ఐ థింక్ ఐ విల్ బీ అ బెటర్ గైడ్ టు టాక్ అబౌట్ సీసాట్. నేను రీసెంట్గా చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం ఏంటంటే సీసాట్ ఈస్ గెటింగ్ డిఫికల్ట్ విత్ ఎవ్రీ పాసింగ్ ఇయర్ అండి. చాలా టైట్ చేస్తున్నాడు. రీజన్స్ ఈజ్ నాట్ అ పాయింట్ హియర్. వాడు ఎందుకు టైట్ చేస్తున్నాడు అనేది మనకి ఇమ్మెటీరియల్. వాడు చేస్తున్నాడు, మనం రాయాలి, క్లియర్ చేయాలి. దాట్స్ ది అల్టిమేట్ అజెండా. నా ఎలా చేయాలి అనేది అంటే ఇప్పుడు మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా, నాకు తెలిసిన చాలా మంది ఐఐటిఎన్స్ సీసాట్స్ ఫెయిల్ అయ్యారండి. ఓకే, ఐఐఎమ్స్ నుంచి సీసాట్ ఫెయిల్ అయ్యారండి. ఎందుకు అంటే వాళ్ళు ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు. ఓకే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కదా, ఐఐటి ఐఐఎం ఏముంది మాది సీసాట్ పోనే పోదు, క్వశ్చనే లేదు, మేము ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి మేనేజ్ చేసేస్తాం అనుకుంటారు. వాడు ఇచ్చే క్వశ్చన్స్ చదవటానికే టైం సరిపోదండి వాళ్ళకి అక్కడ. అండ్ గ్యాప్ వచ్చేసి ఉంటుంది కదా సివిల్స్ ప్రిపరేషన్లో. అచ్చంగా ఐఐఎంలో ఉన్నప్పుడు పేపర్ ఇస్తే సాల్వ్ చేస్తారేమో, సివిల్స్ ప్రిపరేషన్లోకి వచ్చాక అందరికీ వాళ్ళు చదివిన సబ్జెక్ట్ నుంచి చాలా దూరం వచ్చేస్తారు. అవును. సో నేను చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం సీసాట్ని గ్రాంటెడ్గా తీసుకునే పొజిషన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్కి లేదు, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్కి కూడా లేదండి. సో దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఒకవేళ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు 2 గంటలు సీసాట్ చేస్తుంటే నేను 3 గంటలు చేసేదాన్ని అండి. 3-3.5 గంటలు చేసేదాన్ని. ఎందుకు అంటే నాకు అది వీక్ పాయింట్. నేను అదే అన్నాను, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఒక పాయింట్ వరకు హెల్ప్ చేస్తాయి, తర్వాత నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి. నా వీక్నెస్ సీసాట్ అన్నప్పుడు అవతల వాడికి అదే వీక్నెస్ ఉండాల్సిన అవసరం లేదు. వాడు 2 గంటలు చేస్తున్నాడు, నేను 2 గంటలు చేయలేనుగా. వాడు 2 చేస్తే నేను 3 చేయాలి. ఎందుకంటే దాట్ పర్సన్ ఈస్ అ స్టెప్ అహెడ్ ఆఫ్ మీ. సో ఐ హ్యావ్ టు పుట్ దాట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. నా సజెషన్ సీసాట్లో ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. కొన్ని హై వెయిటేజ్ టాపిక్స్ ఉంటాయండి, లేకపోతే మీ స్ట్రెంగ్త్స్ చూడండి. సీసాట్లో మీకు లాజికల్ రీజనింగ్లో బాగా వస్తుందా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ బాగా చేయగలుగుతున్నారా, రీడింగ్ కాంప్రహెన్షన్స్ బాగా చేస్తున్నారా. ప్లే విత్ యువర్ స్ట్రెంగ్త్, అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్ అండ్ యువర్ వీక్నెస్. ఏది వీక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కొంచెం వీక్ ఉండేది. నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ స్ట్రాంగ్ చేస్తూనే నాకు రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా స్ట్రాంగ్ ఏరియా అండి. 27-28 క్వశ్చన్స్ వస్తాయి, నాకు 24-25 ఈజీ కరెక్ట్ అయిపోతాయి అందులో.
సో నేను దాన్ని అక్కడే ఉంచాను. ఐ డిడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేను ఆర్సీ బాగా చేస్తాను, రీడింగ్ కాంప్రహెన్షన్ బాగా చేస్తాను అని నాకు వదిలేయలేదు. నేను దాని మీద కూడా దాన్ని అంటే అది ఒక్క పాయింట్ కూడా వెనక్కి జరగకూడదు, మళ్ళీ అక్కడే ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ ఇప్పుడు ఎంత ఉందో అక్కడ అంతే ఉండాలి అది. ప్లస్ దీన్ని ఎలివేట్ చేయాలి మ్యాథ్ని. సో నేనేమంటానంటే మీ స్ట్రాంగ్ ఏరియాస్, వీక్ ఏరియాస్ చూడండి. దాని ప్రకారం మీ స్ట్రెంగ్త్ని స్ట్రాంగ్గానే ఉండనివ్వండి, వీక్నెస్ని ఈవెన్చువల్గా స్ట్రెంగ్తన్ చేసుకోండి. స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. హై వెయిటేజ్ టాపిక్స్ కొన్ని ఉంటాయండి. నంబర్ సిస్టమ్, సీసాట్లో నంబర్ సిస్టమ్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. యూపీఎస్సీ ఫేవరెట్ టాపిక్ అది. మీరు ఎన్నన్నా చూడండి, ఎక్స్క్లూజివ్ నంబర్ సిస్టమ్ చేసుకొని రీడింగ్ కాంప్రహెన్షన్స్ కరెక్ట్ పెట్టినా సీసాట్ పాస్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో నంబర్ సిస్టమ్, లేకపోతే లాజికల్ రీజనింగ్లో క్లాక్స్ కానీ క్యాలెండర్స్ కానీ ఇలాంటి రిపీటెడ్ కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, థీమ్స్ చూసుకొని ప్రాక్టీస్ చేస్తే నాకు తెలిసినంత వరకు సీసాట్ క్లియర్ చేయటం అంత డిఫికల్ట్ కాదు. ఓకే, అంటే మనకు వచ్చు కదా అని చెప్పేసి దాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఖచ్చితంగా దాని ప్రిపరేషన్ దాని విధంగా ఉండాలి. సైమల్టేనియస్గా ఇంకో దాన్ని ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ చేస్తేనే దాని లక్ష్యాన్ని చేరుకుంటాం. వచ్చు కదా అని పక్కన పెట్టేస్తే ఇంకా అంతే. ఈ ఎగ్జామ్ లో ఏంటంటే వచ్చు కదా అని వదిలేస్తే మనకు తెలిసిందే కదా, యూపీఎస్సీ ప్రూవ్ చేస్తుందండి నీకు అది రాదు అని. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను ఏదైతే ఇనీషియల్గా నేను రాస్తాలే, వచ్చు కదా. ఆంథ్రోపాలజీలో మనకి ఇది ఉంటుందండి, బయాలజీ పార్ట్ ఉంటుంది, కొంచెం హెల్త్ ఓవర్లాప్ ఉంటుంది నా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్తో. నేను అనుకున్నాను, అంటే నేను ఇప్పుడు ఇది ఎందుకు చదవాలి, ఇదంతా నేను ఎంబీబీఎస్లో చదివాను కదా, నేను రాస్తాను ఎగ్జామ్లో అనుకున్నానండి. ఆ ఎగ్జామ్లో నాకు చాలా తక్కువ వచ్చినాయండి మార్క్స్. దాట్ ఈస్ అ లెసన్. డూ నాట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఈవెన్ ఇఫ్ యూ నో ఇట్, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దాన్ని మళ్ళీ చదవండి, కీప్ ఇట్ స్ట్రాంగ్ అంతే. యూ థింక్ ఇఫ్ యూ థింక్ యూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ సంథింగ్, డోంట్ లీవ్ ఇట్ దట్ ఐ am strong. No. Read it once again. Explore all the possibilities where you can fail, even in the area where you are strong. యూపీఎస్సీ ఏ రకంగానే ట్రాప్ చేస్తుంది. అంటే ఈ ఎగ్జామ్కి ఉన్న ఒక టిపికల్ పెక్యులియర్ క్వాలిటీ ఏంటి అంటే సెల్ఫ్ డౌట్ తెప్పిస్తుందండి మనుషులకి. నేను చదివింది ఇదేనా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అరైజ్ అవుద్దేమో. నేను చదివింది ఇదేనా అనేదే కాకుండా అసలు నేను చదివానా, అసలు నాకు వచ్చా, ఇన్ని రోజులు ఏం చేశాను, నేనేం చేస్తున్నాను 5 ఏళ్ల నుంచి, నేనేం చేస్తున్నాను 6 ఏళ్ల నుంచి, అంటే నేనేమి చెయ్యలేనా? ఎందుకంటే మనం గ్రాడ్యుయేషన్ వదిలేసి వచ్చి ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత 0 or 1 అగైన్, వెన్ యూఆర్ ఎట్ 0 ఫర్ 4 or 5 years, నేనేం చెయ్యలేనా అనే డౌటే ఎక్కువ వస్తుందండి. అన్నిసార్లు ఫెయిల్యూర్స్ జీరోలో పడేయడానికి ఇట్ విల్ ట్రైయింగ్ పుషింగ్ అనమాట. కాంపిటీషన్ అంతా ఉంది, మరి అంత ఫిల్టర్ చేయాలి కదా, వాళ్ళు ఫిల్టర్ చేయాలి. అండ్ మన ఇండియాలో పాయింట్ ఏంటి అంటే మనకు పాపులేషన్కి తక్కువ లేదండి. అంటే నాకు చాలామంది నాతో మాట్లాడే వాళ్ళు జూనియర్స్ అడుగుతూ ఉంటారు, మ్యామ్ ఎలా చేయాలి ప్రిలిమ్స్, జిఎస్ మీరు ఎలా చేస్తారు, జిఎస్ ప్రిలిమ్స్ మీరు స్ట్రాంగ్ ఉంటారు కదా అంటే, నేను చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, ఇది చదవాలా మ్యామ్, ఇది వదిలేస్తే ఏమన్నా అవుతుందా మ్యామ్, ఇంత ఎఫర్ట్ ఎందుకు పెట్టాలి మ్యామ్ అంటే నేను ఒకటే చెప్తానండి, ఐ వుడ్ టేక్ దిస్ ప్లాట్ఫామ్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు టెల్ ఇట్ టు ఎవ్రీబడి. ఏంటి అంటే ఇది చదవాలా, ఇది చెయ్యాలా అంటే నాకు ఒకటే అనిపిస్తుంది. నేను ఎవరి దగ్గర విన్నా, ఒక పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను ఇది ఫ్యూ ఇయర్స్ అగో, నువ్వు చేయకపోతే ఇంకొకళ్ళు చేస్తున్నారు, ఆ ఇంకొకళ్ళు చేసినప్పుడు వాడు నీకంటే 2 అడుగులు ముందుకెళ్ళినప్పుడు యూపీఎస్సీ వాడిని తీసుకుంటుంది. నువ్వు చేయకపోతే ఇంకొకటి చేస్తాడండి, వాడు చేసినప్పుడు వాడు నీకంటే ఆబ్వియస్గా ముందుకెళ్తాడు. అంతే కదా, వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. అండ్ అక్కడ అంత పాపులేషన్ ఉంది, కట్ త్రోట్ కాంపిటీషన్ నడుస్తుంది, ఒక్కొక్క మార్క్కి 100 ర్యాంకుల డిఫరెన్స్ వస్తుంది యూపీఎస్సీలో అన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, సంబడీ ఎల్స్ విల్ డూ ఇట్ అండ్ దే విల్ బీ అహెడ్ ఆఫ్ యూ. అందుకనే అందరూ చేసేదైతే పక్కా చేయాలండి. నేను అదే చెప్తాను, అందరూ చదివేది చదువు, అందరు చదివేది చదవాలి, దానిపైన ఎక్స్ట్రా చదవండి. బేసిక్ అయితే ఇప్పుడు ఇందాక ఒక అబ్బాయి ఎన్సీఆర్టీస్ చదవాలా అన్నాడు, అవును, అది అందరు చదువుతారు. అందరు చదివింది మనం చదవకపోతే నా దృష్టిలో యూపీఎస్సీలో అది క్రైమ్ అండి. ఎందుకంటే ఒక 1000 మందికి ఎగ్జామ్ పెట్టారనుకోండి, 1000 మందిలో 800 మంది ఎన్సీఆర్టీ చదివారు, 200 చదవలేదు. ఒక క్వశ్చన్ వచ్చింది, 800 మంది కరెక్ట్ మార్క్ చేస్తారు అనుకుందాం, సరే 800 కాదు 650 రైట్ మార్క్ చేస్తారు అనుకుందాం, నువ్వు 651 పొజిషన్లో ఉంటావు అది రాంగ్ మార్క్ చేస్తే. 651కి స్కోపే ఉండదండి ప్రిలిమ్స్లో, 651 నెంబర్కి. అంతమంది రైట్ మార్క్ చేస్తున్నప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ని నిన్ను ఎందుకు కన్సిడర్ చేస్తుంది యూపీఎస్సీ? అండ్ దాట్ టు ఇట్ ఈస్ అ లో హ్యాంగింగ్ ఫ్రూట్.
అది ఏదో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ కాదు కదా అడుగుతుంది, బుక్లో ఉన్నది, అది ఇచ్చిన బేసిక్ స్టాండర్డ్ బుక్లో ఉన్నది కూడా నువ్వు పెట్టకపోతే యూ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కాంపిటీషన్, యూఆర్ అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్. అందుకే బేసిక్ బుక్స్ వాడిచ్చిన స్టాండర్డ్ బుక్స్ అయితే మ్యాండేటరీగా చదవాలండి. ఇక దానిపైన నీకు టైం ఎక్కువ ఉండి క్యూరియాసిటీ అండ్ ఇంక్విజిటివ్నెస్ ఎక్కువ ఉండి నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటాను, రీసెర్చ్ చేస్తాను అంటే వెల్ అండ్ గుడ్, బట్ బేసిక్స్ ఆర్ నాన్ నెగోషియబుల్ ఇన్ దిస్ ఎగ్జామ్. రైట్. CSAT గురించి మీరు చెప్పారు, ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా మీరు తీసుకున్న ఆంథ్రోపాలజీ గురించి కూడా ఒకసారి చెప్పండి. వై ఆంథ్రోపాలజీ? ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారండి, ఫైనల్ ఇంటర్వ్యూలో. అంటే చేసిన గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ వేరు, తీసుకున్న ఆప్షనల్ వేరు అన్నప్పుడు ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. చాలా రీజన్స్ ఉన్నాయండి నేను ఆంథ్రోపాలజీ తీసుకోవడానికి. ఫస్ట్ రీజన్ ఏంటంటే నేను మెడిసిన్ తీసుకొని ఉండొచ్చు, కాకపోతే మెడిసిన్లో 13 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఆ 13 సబ్జెక్ట్స్ ఇక్కడ నేను చదివింది అండర్ గ్రాడ్యుయేట్ లెవెలే అయినా యూపీఎస్సీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కంటెంట్ అడుగుతాడండి. నేను ఆ 13 సబ్జెక్ట్స్ ఒక ఆప్షనల్ కోసం చదవాలి. నాకు అది కొంచెం ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ అనిపించింది. అది వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్ రీజన్ నేను ఆంథ్రోపాలజీ తీసుకోవడానికి ఏంటి అంటే నా మెడిసిన్ ఓవర్లాప్ ఉంటుంది, అందులో మెడిసిన్ కొద్దిగా ఓవర్లాప్ ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అంటే ఆంథ్రోపాలజీ అంటే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టైంకి ఆంథ్రోపాలజీ వాజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోరింగ్ ఆప్షనల్స్ అండ్ ఆల్సో ఆంథ్రోపాలజీ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ అండ్ దానికి గైడెన్స్ అండ్ స్టడీ మెటీరియల్ మార్కెట్లో మోర్ దాన్ అడిక్వేట్గా ఉంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల నేను ఆంథ్రోపాలజీ తీసుకోవాల్సి వచ్చిందండి. అయితే 2025 అటెంప్ట్ ఇవ్వడానికి ముందుగానే మీరు గ్రూప్ 1కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అవునండి. అంటే ఇంత లక్ష్యం పెట్టేసుకున్నారు, చేతిలో పట్టా ఉంది, గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, అయినా కూడా ఇటువైపు ఎందుకని వెళ్ళాలి ఖచ్చితంగా సివిల్స్ అదేంటో రుచి చూడాల్సిందే అనుకున్నారా? లేదు గ్రూప్ 1 వచ్చింది కదా, ఇది కూడా మంచి సర్వీస్ చేయడానికి స్కోప్ ఉన్న గ్రూప్ 1 కదా, మనం ఇందులోనే ఉండొచ్చు కదా అని అనిపించలేదా? అంటే మీకు చూస్తుంటే అనిపించవచ్చు, నేను పర్సనల్గా జర్నీ స్టార్ట్ చేసింది యూపీఎస్సీ క్లియర్ చేయడానికి అండి. ఇది మధ్యలో ఏమైంది అంటే గ్యాప్ ఎక్కువ వచ్చేసింది, ఫెయిల్యూర్స్ వచ్చినాయి, కొన్నిసార్లు సక్సెస్ఫుల్ అవ్వకపోవటం వల్ల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను అన్ఎంప్లాయిడ్గా ఉండిపోయానే ఇంట్లో అనిపిస్తుంది. చుట్టుపక్కల అందరినీ చూస్తాము, అందరూ బాగానే ఉన్నారే, మనమే ఎందుకు ఇలా ఉన్నాము, అందరు బాగానే బతుకుతున్నారే, మనమే రోజు పొద్దున్న లేచి న్యూస్ పేపర్లు చదువుతున్నాము, రోజుకు 13-14 గంటలు చదువుతున్నాము, అందరూ బాగానే ఉన్నారు, మనకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అనిపిస్తుంది. ఆ టైంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అస్సలు మీరు నమ్మరు చెప్తే, అప్లికేషన్ విండో క్లోజ్ అయిపోయిందండి. అప్లై చెయ్యాలా లేదా కూడా నేను చెయ్యొద్దని అనుకున్నాను. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, అంటే నీకు అది యూపీఎస్సీకి కూడా ఉపయోగపడుతుంది, రాసేసే ఎగ్జామ్ అని. కానీ నేను ఎందుకో అండి అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు గ్రూప్ 1 అంటే. విండో ఎక్స్టెండ్ అయింది అని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ విండో కొన్ని రోజులకి ఎక్స్టెండ్ అయింది అంటే సరే అని, ఇంకా అంటే నా ఫ్రెండ్స్ చాలామంది నాకు చెయ్యి అని చెప్తుంటే ఏదోలో వీళ్ళు ఏదో చెప్తున్నారు చెయ్యమని, సరే చేసేద్దామని అప్లై చేశాను, రాయేశాను. అండ్ అప్పుడు ఏమైంది అంటే అసలు నేను తెలంగాణ కంటెంట్ గురించి కానీ అంటే కంప్లీట్ ఫోకస్ యూపీఎస్సీ మీద ఉందండి నాది. అండ్ నాకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పోయింది ఆ ఇయర్. సరే అని ఇంకా తెలంగాణ ప్రిలిమ్స్ ఉంది కదా, నేను అది రాయను అన్నా. తెలంగాణ ప్రిలిమ్స్ రాశాను, దాట్ వాజ్ 1 day బిఫోర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్, 1 week బిఫోర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ నేను ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా వెళ్ళి రాశాను దాన్ని. రాసి వచ్చిన తర్వాత యూపీఎస్సీ కూడా ప్రిలిమ్స్ అయింది, అది నాకు అర్థమైంది CSAT కొంచెం తేడా కొడుతుంది అని. అప్పుడు టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది, క్లియర్ అయింది అని వచ్చింది. ఏం తెలంగాణ కంటెంట్ ఏం చదవలేదు, ఇప్పుడు ఏం రాయాలి ఎట్లా అని ఇంకా నేను అప్పుడు ఆ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పోయిన ఆ బాధలో మా ఫాదర్తో మాట్లాడినప్పుడు నేనన్నా, డాడీ లైట్ తీసుకుందాం డాడీ, ఇదంతా కాదు. నేను ప్రతి అటెంప్ట్ తర్వాత ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి నాది మా ఇంట్లో, ఏంటంటే వద్దులేండి డాడీ, వదిలేసేద్దాం డాడీ, ఇదంతా వదిలేసి నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను ఎంబీబీఎస్ చేసుకుంటాను. మీ నాన్నగారికి మాత్రం మీ మీద చాలా నమ్మకం. నేను యూఎస్ఎంఎల్ఈ చేస్తాను డాడీ, వద్దులేండి డాడీ నేను యూఎస్ఎంఎల్ఈ చేసుకుంటాను, ఈ పాటికి ఎక్కడో ఉండేదాన్ని డాడీ, ఇదిలోకి వచ్చాను అని చెప్తే వింటారు. సరే నాన్న నీకు ఇష్టం వచ్చింది చెయ్యి అంటారు.
వాళ్ళు కూడా ఎక్కువ ఏం ఫోర్స్ చేయరండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళని వారం వదిలేస్తే వారం తర్వాత వచ్చి మళ్ళీ బుక్స్ పట్టుకొని కూర్చొని యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతుంది అని. అంటే వాళ్ళకి అదొక అండర్స్టాండింగ్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని మాట్లాడినా అల్టిమేట్గా తనే బుక్కులు పట్టుకొని కూర్చుంటుంది. నాకు ఒక కాల్ వస్తుంది నా బుక్స్ నుంచి, దా వచ్చి చదువుకో అని. మీ పుస్తకాలు మిమ్మల్ని పిలుస్తూ నేను ఉంటాయి. ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని ఇంకా నాకు అంతే ఐఎమ్ అవుట్ ఆఫ్ యూపీఎస్సీ వరల్డ్ అనుకుంటాను. తర్వాత అనిపిస్తాము అందరు చదివేస్తున్నారు, మనం కూడా చదువుకోవాలి, మనం వెనకబడిపోతాం, ఏదైతే ఏది ఇంకొక అటెంప్ట్ సరిగ్గిద్దాము అనుకున్న ఆ ప్రతిసారి నాకు ఈ ప్రాసెస్లో తెలంగాణ గ్రూప్ 1 వచ్చి అంటే రాశాను, మెయిన్స్ రాశాను. అయితే గ్రూప్ 1 కి సంబంధించి మనం మాట్లాడదాం. అవును. బిఫోర్ దట్ కాలర్ ఉన్నారు ఓకే, హైదరాబాద్ నుంచి, ఆదిత్య గారు. హలో, హలో. గుడ్ ఈవినింగ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ అండి. క్లియర్ చేస్తున్నాం. కొన్ని డౌట్స్ ఉన్నాయి మ్యామ్, అడుగుదాం అనుకుంటున్నా. చెప్పండి. ఇది డైనమిక్ టాపిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇట్లాంటివి కొంచెం డిఫికల్ట్ అవుతుంది ప్రిపేర్ అవ్వడం. వీటికి ఏమన్నా చెప్తారా, ఎట్లా చదవాలి? అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ అని మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఐ హోప్ యు ఆర్ రీడింగ్ న్యూస్ పేపర్స్ ఫర్ దీస్ టాపిక్స్. న్యూస్ పేపర్స్ చూస్తున్నాను, అంటే కరెంట్ అఫైర్స్. తర్వాత దానికి మీరు ఏదన్నా మెటీరియల్ చూస్తున్నారా అండి? విజన్ ఐఏఎస్ కానీ, లేకపోతే చాలా మార్కెట్లో స్టడీ మెటీరియల్స్ ఉంటాయి కదా, కరెంట్ అఫైర్స్, మంత్లీ మ్యాగజైన్స్, అట్లా కంపైలేషన్స్ అవి ఏమైనా చూస్తున్నారా? అవును, అంటే పీటీ 365 అట్లాంటివి. ఓకే, అయినా కూడా మీకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది వీటిని కవర్ చేయటం. అంటే నాకు జనరల్ గా ఈ టాపిక్స్ కొంచెం ఇబ్బంది. మళ్ళీ నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాశాను అన్నట్టు. ఓకే, తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, ఇవి పక్కకు పెట్టినట్టు అయింది. ఇవి కొంచెం ఈ స్పేస్ రిలేటెడ్ కానీ బయోటెక్నాలజీ ఇవి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఓకే, ఐ అండర్స్టాండ్ మీరు ఏం చెప్తున్నారు. నాకు కూడా చాలాసార్లు గ్యాప్ వచ్చేదండి, కొన్ని వేరే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి అరే దీనికి అంత కంటెంట్ మిస్ అయిపోయింది అని. నేను ఒక సజెషన్ ఇవ్వగలనండి. ఐ యూజువలీ ప్రాక్టీస్ దిస్. నాకు ఎప్పుడన్నా గ్యాప్ వచ్చింది అనిపిస్తే నాకు వీడియోస్ చూస్తే బాగా గుర్తుంటుంది. అంటే నాకు ఎవరన్నా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన ఫీలింగ్ వస్తుంది, నాకు అది బాగా గుర్తుంటుంది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు మేనేజ్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్, కరెంట్ అఫైర్స్ అని మీకు అనిపిస్తుంటే ఐ వుడ్ సజెస్ట్ ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకోండి. ఎవరైనా ఆ మంత్ కరెంట్ అఫైర్స్ మీకు చాలా దొరుకుతాయండి. అసలు డర్త్ ఆఫ్ కంటెంట్ అనేది లేదు యూట్యూబ్లో, అంటే సర్ప్లసే ఉంది యూట్యూబ్లో కంటెంట్. యూటిలైజ్ దోస్ ఆప్షన్స్. మీకు యూట్యూబ్లో ఇప్పుడు ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది మార్చ్ కదా, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అని కొట్టండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్లో మీకు చూడండి ఏది బాగా అర్థమవుతుందో ఆ వీడియోని 1.5xలోనో 2xలోనో పెట్టుకొని చూసేసారనుకోండి, ఆ మంత్ కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతాయి. మనం క్లాస్లో కూర్చొని విన్న ఫీలింగ్ వస్తుంది, ప్లస్ ఎవరో చెప్తే బాగా ఎక్కుతుంది. మనం చదువుకుంటే 2 గంటలు పట్టేది వాళ్ళు చెప్పేది గంటలోనో అయిపోతుంది. సో మీరు అది ట్రై చేయొచ్చు కరెంట్ అఫైర్స్కి. అయితే గ్రూప్ 1 కి సంబంధించి ఇందాక మీరు చెప్తున్నారు, మరి ఆ గ్రూప్ 1 క్రాక్ చేయడానికి మీరు ఇలాంటివి ఏమైనా ట్రై చేశారా? యూట్యూబ్ కి సంబంధించి కానీ, మీడియాని యూస్ చేసుకోవడం కానీ. నేను గ్రూప్ 1 నాకు చాలా తక్కువ విండో దొరికిందండి ప్రిపేర్ అవ్వడానికి. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అదే చెప్తున్నాను నేను ఇంకా మా డాడీ నేను ఇంకా రాయను డాడీ, వదిలేద్దాం టీజీపీఎస్సీ, మనకి ఏమొచ్చని మనం రాస్తాం ఆ ఎగ్జామ్ని, మనం ఎప్పుడు తెలంగాణ కంటెంట్ కూడా చదివింది లేదు అన్నప్పుడు మా ఫాదర్ అన్నారు, నువ్వు సగంలో వదిలేయొద్దు ఏ ఎగ్జామ్ని, ప్రిలిమ్స్ క్లియర్ అయింది, ఆ క్లియర్ చేయటానికి వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, నీకు ఆ బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చినప్పుడు సగంలో వదిలేయొద్దు, నువ్వు రాస్తే పోయింది, ఓకే కానీ రాయి అనేసరికి నేను ఇంకా షార్ట్ అండ్ ఇంటెన్సివ్ థెరపీ అంటారు మా ఫాదర్, నేను ఇంకా తెలంగాణ కంటెంట్ అప్పటికప్పుడు డెవలప్ చేసుకున్నానండి 2 నెలల్లో. నాకు ఇంకా యూట్యూబ్ ఛానల్స్ వెతుక్కోవటం, టీసాట్ తెలంగాణ కూడా చూశాను. నాకు ఎవరో చెప్పారు, అంటే నీకు ఈ తెలంగాణ కంటెంట్ అంత ఇష్యూ అవుతుంటే గో ఫర్ టీసాట్ ఛానల్ ఓపెన్ చేయి, నీకు ప్లేలిస్ట్లు చాలా దొరుకుతాయి, యూ కెన్ సిట్ అండ్ స్టడీ. అంటే ఇంకా నేను తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ సోషల్ ఇష్యూస్కి రెగ్యులర్గా టీసాట్ ఛానల్ చూశాను. ఇలానే యూట్యూబ్ వాడుతూ నోట్స్ చేసుకుంటూ ఉన్న తక్కువ ఇంటర్వెల్లో చదువుకున్నాను. ఆ రోజు మా ఫాదర్ రాయి అని చెప్పడం వల్ల గ్రూప్ 1లో జాబ్ వచ్చింది థ్యాంక్ఫుల్లీ. బట్ మీరు అడిగినట్టు గ్రూప్ 1 కూడా వచ్చింది, చేతిలో డిగ్రీ కూడా ఉంది. అంటే అల్టిమేట్ గోల్ యూపీఎస్సీ కోసం స్టార్ట్ చేశానండి. ఇది మధ్యలో అన్ఎంప్లాయిడ్గా కూర్చోకుండా దేవుడు నాకు ఇచ్చిన ఆప్షన్ అని నేను బిలీవ్ చేస్తాను.
ఓకే. అండ్ నేను ఇంకొకటి ఏం బిలీవ్ చేస్తానంటే 5 years నుంచి ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను అని చెప్పే కంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐఎమ్ ఆల్రెడీ Group 1 ఆఫీసర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని చెప్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంతే కదా. అండ్ స్టేట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి యూపీఎస్సీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది హౌ డస్ గవర్నమెంట్ ఫంక్షన్ అనేది. అండ్ ఇంకొక రీజన్ నేను Group 1 జాయిన్ అవ్వడానికి ఏంటి అంటే ఐ సమ్హౌ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. అంటే అది యూపీఎస్సీ లెవెల్లో అంటే దానికి మనం ట్రై చేసుకుందాం. మీన్ వైల్ ఈ ఆప్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎందుకు వదులుకోవాలి? ఐ జస్ట్ వాంట్ టు నో హౌ దిస్ ఎంటైర్ సిస్టమ్ వర్క్స్. అంటే అంటే ఇంకా Group 1 వచ్చింది నేను తీసుకోలేదు అనే పొజిషన్లో అయితే నేను లేనండి. ఐ వాంటెడ్ అ జాబ్ విచ్ ఈజ్ ఇన్ గవర్నమెంట్. ఐ టుక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు స్ట్రెంగ్థెన్ మై గ్రౌండ్స్ ఇన్ ద యూపీఎస్సీ ఇంటర్వ్యూ. ఓకే. ఆదిత్యకి ఇంకో క్వశ్చన్ ఉందంట, తనతో మాట్లాడదాం. ఆదిత్య గారు ఇంకొక క్వశ్చన్ మ్యామ్. చెప్పండి. ఇది మెయిన్స్ మీరు అంటే Group 1 ఇంక ఇది 2 క్లియర్ చేశాను అంటున్నారు కదా. అవునండి. నాకు Group 1 మెయిన్స్ క్లియర్ అవ్వలేదు మ్యామ్. అయితే ఏం చేస్తే మీరు చేయగలిగినారో ఒకసారి చెప్పగలుగుతారా? 2 మార్క్స్ రావడం కానీ ఎట్లా ఏం చేస్తే మార్క్స్ వస్తాయి మనకు, ఎట్లా క్లియర్ చేయాలి మెయిన్స్? 2 ఉంటాయండి మెయిన్స్ క్లియర్ చేయడంలో. కంటెంట్ డెవలప్మెంట్ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. చాలా మంది కంటెంట్ డెవలప్మెంట్ దగ్గర ఆగిపోతారు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయరు. నా ఒపీనియన్లో ఏంటంటే అయితే 2 బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే ఆన్సర్ రైటింగ్ ఎక్కువ చేయాలి. కంటెంట్ డెవలప్మెంట్ మీద కూర్చుంటే కంటెంట్ అనంతం, అది ఎండ్ అవ్వదు. మనకి ఇప్పుడు ఒకటి చదువుతుంటే ఇంకో డౌట్ వస్తుంది, దాన్ని గూగుల్ చేస్తాం, దాని నుంచి ఇంకో దానికి వెళ్తాం, అలా టైం అంతా పోతుంది తప్ప మీకు ఎప్పుడైనా కంటెంట్ లిమిటెడే ఉన్నా దాన్ని రివైజ్ చేసి ఆ క్వశ్చన్కి డిమాండ్కి తగ్గట్టు ఆన్సర్ రాయగలిగితే సరిపోతుందండి. ఎందుకంటే బీట్ టీజీపీఎస్సీ బీట్ యూపీఎస్సీ వాడు మీకు ఇచ్చేది హైయెస్ట్ స్కోర్ హాఫ్ ఆఫ్ ద గివెన్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ దట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15 మార్కర్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో, వాడు మీకు అద్భుతంగా రాస్తే 8 మార్కులు లేకపోతే 9 మార్కులు వేస్తాడు. అన్నప్పుడు మీరు ఎంత కంటెంట్ డెవలప్ చేసుకొని ఏం రాస్తే ఏం ఉపయోగం? ఆ టైంకి పేపర్ ఫినిష్ అవ్వాలి, ఆ 3 hours పేపర్ ఫినిష్ చేయగలగాలి, ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, క్వశ్చన్స్ అన్అటెంప్టెడ్ ఏది వదలకూడదు. అట్ ద సేమ్ టైం వాడు అడిగిన దానికి మనం రాయాలి అంటే మనం ఎన్నో క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండాలి. అన్ని క్వశ్చన్స్ చూసినప్పుడు మనకి ఎగ్జామ్ రాసి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకొని మెంటర్ తోటి మీరు ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మీ మెంటర్స్ మీకు ఇది రాసి ఉండాల్సింది అది రాసి ఉండాల్సింది అనే ఫీడ్బ్యాక్ మీద వర్క్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ఇంప్రూవ్మెంట్ చూసి అప్పుడు అలా రాస్తూ ఈ సైకిల్ని రిపీటెడ్గా కంటిన్యూ చేస్తే ఒక రిఫైన్డ్ ఆన్సర్ వస్తుందండి మెయిన్స్లో. అక్కడ మెయిన్స్ క్లియర్ చేస్తున్న వాళ్ళు రిఫైన్డ్ ఆన్సర్స్ రాస్తున్న వాళ్ళే ఉన్నారండి, అద్భుతంగా రాస్తారండి ఆన్సర్స్. నాకే అనిపిస్తుంది ఇంత బాగా రాస్తున్నారు ఏంటి వీళ్ళందరూ అని. ఆ రిగరస్ ప్రాసెస్ని కంటిన్యూస్గా, అంటే ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయటం కష్టం, 3 గంటలు కూర్చొని పేపర్ అవ్వదు, చెయ్యి విపరీతంగా నొప్పుడుతూ ఉంటుంది, వెంటనే రాదు, టైం బౌండ్గా ఆన్సర్స్ రాయాలి ఈ Group 1 ఈ యూపీఎస్సీలో. రెండోది మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి హెజిటేట్ చేస్తాము, మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారంటే మనకు నచ్చదు, మనం ఫీడ్బ్యాక్ తీసుకోము. ఈ 2 చేయనప్పుడు మిగతా ఏం చేసినా ఈ ఎగ్జామ్ క్లియర్ అవ్వదండి. సో నేనేమంటాను అంటే మీరు కంటెంట్ ప్యారలల్గా డెవలప్ చేస్తూ నంబర్ ఆఫ్ టెస్ట్ పేపర్స్ ఎక్కువ రాయండి. నంబర్ ఆఫ్ టెస్ట్ అంటే నేను ఈ ఇన్స్టిట్యూటే రాయండి ఆ ఇన్స్టిట్యూటే రాయండి అని చెప్పట్లేదు. మీరు ఒక ఇన్స్టిట్యూట్ అనుకొని ఒక ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్కి డబ్బులు కట్టిన తర్వాత ట్రై టు అంటే 100% అన్ని టెస్ట్ రాయమనుకుంటే నేను చెప్పను, అది కొంచెం ఇంప్రాక్టికల్ అయిపోతుంది. ట్రై టు బీ అరౌండ్ 80-85% ఆఫ్ ద టెస్ట్స్ మీరు తీసుకున్న టెస్ట్ సిరీస్లో ఒక 15 టెస్టులు ఉంటే 12 టెస్ట్సో 11 టెస్ట్సో 10 టెస్ట్సో రాయడానికి ట్రై చేయండి. వాటికి రిపీటెడ్గా అది ఎవాల్యుయేట్ చేయించుకోండి, దాని ఫీడ్బ్యాక్ కోసం మెంటర్ దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఇంప్రూవ్ అయ్యానా లేదా ట్రాక్ చేసుకోండి. ఇదే ఇంకా అంటారు కదండి, ఈ ఎగ్జామ్లో మనమే కాంపిటీషన్. లాస్ట్ వీక్ రాసిన ఎగ్జామ్ కంటే ఈ వీక్ రాసిన ఎగ్జామ్లో బాగా వచ్చినాయా? వస్తే మనం ఇంప్రూవ్ అయినట్టే. ప్రతి వారం చెక్ చేసుకోవాలి మన స్ట్రెంత్ ఏంటి, మనం ఎక్కడ వీక్ ఉన్నాం ఏంటి, ప్రాక్టీస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది. రైట్, కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి శ్రీకాకుళం నుంచి మోహన్ గారు. హలో మోహన్ గారు చెప్పండి. హలో మ్యామ్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫర్ దిస్ ర్యాంక్. థ్యాంక్స్ అండి. అదే డౌట్ వచ్చి ఇప్పుడు ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియా ఉన్నాయి కదా. అవునండి. దానికి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 and 2 అన్సెట్ సరిపోతాయా లేకపోతే ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? అవి బేసిక్ బుక్స్ అండి, అవి 2 చదవాలి. అవి చదువుతూ మీరు ఐదర్ తమిళనాడు SCRT ఉంటుంది స్టేట్ బుక్ ఒకటి, నాకు
ఎన్సీఆర్టీ కొంచెం కష్టంగా అనిపించేది. నేను అందుకని ఎన్సీఆర్టీ స్కిప్ చేసి తమిళనాడు కంటెంట్ చదివేదాన్ని. తమిళనాడులో కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ తోటి మీ గ్యాప్స్ ఫిల్ అవుతాయి. ఒకవేళ మీరు ఈ బుక్లో చదవనివి అక్కడ క్వశ్చన్స్ వస్తుంటే ఓకే ఇది నాకు తెలియంది అని మీ గ్యాప్ అక్కడ ఫిల్ అవుతుంది. లేదు అంటే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. ఎన్సీఆర్టీ మీకు ఆర్ఎస్ శర్మ బుక్ ఉంటుంది ఏన్షియంట్కి. ఈ బుక్స్ చదివితే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. బట్ అగైన్ మీరు చెప్పిన ఇవి ఉన్నాయి చూడండి, థీమ్స్ ఉన్నాయి చూడండి, థీమ్ 1, 2, 3, 4 బుక్స్, అవి కూడా మ్యాండేటరీ. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్సీఆర్టీ కూడా మ్యాండేటరీ అండి. ఇవన్నీ చదివి అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లేకుండా ఏ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామ్ నడవదండి. ఓకే, ప్రిలిమ్స్ అయినా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ థీమ్స్ చూడాల్సిందే, మెయిన్స్ అయినా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఎందుకంటే మనకి యూపీఎస్సీ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసి పేపర్స్ వెనక్కి ఇవ్వదండి. మనం ఎలా రాసామో మనకు తెలీదు. వాడు ఒక స్కోర్ కార్డ్ ఇస్తాడు, మనమే అనుకోవాలి ఓహో ఇందులో ఇన్ని మార్కులు ఎందుకు వచ్చినాయి అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. అండ్ వాడు ఇచ్చే క్వశ్చన్స్కి ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అంటూ ఉండదు. మనకి ఉన్న ఒకే ఒక కంపాస్ ఇస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఓకే యూపీఎస్సీ ఎగ్జామినర్ బ్రెయిన్ ఇలా వర్క్ చేస్తుంది, వీడికి ఈ టాపిక్ అంటే ఇష్టం, ఈ టాపిక్ అంటే ఈ టాపిక్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ అనే టాపిక్కి యూపీఎస్సీ అఫినిటీ ఎక్కువ ఉంటుందండి. మీరు ప్రీవియస్ ఇయర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూసినా మెయిన్స్ క్వశ్చన్స్ చూసినా కూడా గవర్నర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఉన్న టజిల్, మామూలుగా సీఎంకి గవర్నర్కి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే గవర్నర్ ఈజ్ ది ఏజెంట్ ఆఫ్ సెంటర్ అని స్టేట్ అంటూ ఉంటుంది, స్టేట్ ఏమో గవర్నర్ ఏమో స్టేట్ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అంటారు. సో ఇలా కొన్ని టాపిక్స్ మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ థీమ్స్ చూస్తే ఐడెంటిఫై చేయగలరు. అలా ఐడెంటిఫై చేసి చదవండి. అది ఇప్పుడు కాలర్కి నేను చెప్పేది ఏంటి అంటే ఎన్సీఆర్టీ బుక్స్ లోడెడ్ అనిపించినా హెవీ అనిపించినా అగైన్ ద సేమ్ సజెషన్, ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ వెరీ హెవీ ఆర్ కష్టంగా అనిపిస్తుంది అంటే kindly go to YouTube videos. ఓకే, They'll make your life easier. మనం కూర్చొని 3 గంటలు చదివే కంటే వాడు 3 గంటలు చెప్తే వింటాం ఈజీ అండి. ఎందుకంటే మనం చదువుతుంటే మనకు చాలా డౌట్లు వస్తాయి. నాకు పర్సనల్గా అట్ దిస్ పాయింట్ ఐ ఫీల్ యూట్యూబ్ వీడియోస్ హెల్ప్ అలాట్. సో ఎన్సీఆర్టీ థీమ్స్ ఆఫ్ పాస్ట్ చదవండి, అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ శర్మ అన్న చదవండి, లేకపోతే స్టేట్ ది తమిళనాడు బుక్ అన్న చదవండి. బట్ నాన్ నెగోషియబుల్ అండి ఎన్సీఆర్టీ. పర్సన్ టు పర్సన్ వేరీ అవ్వచ్చు, కానీ మనం చదివిన దానికంటే ఒకరు చెప్తూ ఉంటే ఇంకా ఈజీగా పాయింట్స్ రాసుకోవచ్చు, నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు, విన్నది అలా కాస్త గుర్తుండిపోతుంది కూడా ప్రత్యూష పాయింట్ ఆఫ్ వ్యూలో. అవునండి. రైట్, కాలర్ ఉన్నారండి. హలో క్రాంతి గారు. హలో క్రాంతి గారు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, ప్రత్యూష ఉన్నారు, మాట్లాడండి. ఎస్ మేడం, కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం నా డౌట్ ఏంటంటే మేడం, నేను ఒక 1 year ప్రిపరేషన్ తీసుకున్నాను మేడం ఒక కోచింగ్ సెంటర్ లో. ఓకే. అయితే వాళ్ళు క్లాసెస్ చెప్తానే రన్నింగ్ నోట్స్ ఇచ్చారు మేడం. కంటెంట్ అయితే పర్లేదు మేడం, బాగానే ఉంది. నేను ప్రీవియస్ POQ టెస్ట్ చేసి చూస్తే కొంతవరకు మ్యాచ్ అవుతుంది మేడం. అయితే నా డౌట్ ఏంటంటే ఇండియన్ పాలిటీ బుక్ ఇంకా హిస్టరీ బుక్స్ ఉంటాయి కదా మేడం, అయితే ఆ బుక్స్ చూస్తుంటే నాకు చాలా డ్రౌజీగా అనిపిస్తుంది మేడం. అంత చదవాలా అన్ని అంతకు ముందు నోట్స్ చూస్తుంటేనేమో నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది, కానీ బుక్స్ చూస్తుంటే నాకు చాలా డిస్కరేజింగ్ గా ఉండి నాకు అసలు మన వల్ల అవదేమో అనిపిస్తుంది మేడం. దానికి మనం ఏం చేయాలి మేడం? ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి. ఇది నేను కూడా ఒక పాయింట్లో ఫేస్ చేశాను. మన నోట్స్ చదువుకోవాలనిపిస్తుంది, స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ చూస్తే ఇవేంటి ఇంత ఉన్నాయి, ఇది ఎప్పుడవుతుంది అంటే క్లాస్లో కూడా వీళ్ళు అన్నీ చెప్పేసి ఉంటారులే అనే ఫీలింగ్ వస్తుంది. అన్న నోట్స్లో ఉన్నది ఈ బుక్, అన్న నోట్స్లో లేనిది ఈ బుక్లో ఉన్నది ఏముంటుందిలే అనిపిస్తుంది. బట్ ట్రస్ట్ మీ చాలా మిస్ చేస్తారండి క్లాసెస్ వాళ్ళు. ఓకే, ఎందుకంటే క్లాస్ వాళ్ళకి టైం లిమిట్ ఉంటుంది. అంతే కదా, 1 hourలో క్లాస్ చెప్పేయాలి, 1 hourలో ప్రెసిడెంట్ కంప్లీట్ చేయాలి. మరి ఎందుకు నువాన్సెస్ చెప్తారండి మనకి? మనంతట మనం ఒక బుక్ పిక్ చేసుకొని మనం ఒక టైమర్ పెట్టుకొని ఈ టైమర్ లోపు నేను ఈ చాప్టర్ ఫినిష్ చేయాలి అనుకొని చేసినప్పుడు మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ముందు నథింగ్ కమ్స్ టు దట్ పాయింట్ అండి. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్. నేను చదువుకున్నా, ఓకే ఐ అండర్స్టాండ్ రన్నింగ్ నోట్స్ చదవాలనిపిస్తుంది అని. బట్ అగైన్ ఇప్పుడు కాలర్ పేరేంటన్నారు? క్రాంతి. క్రాంతి గారు, నేను ఒకటి చెప్తానండి, ఇందాక కూడా చెప్పాను, మీరు చదవకపోతే చదివే వాళ్ళు ఉన్నారండి.
మీరు చదవట్లేదు అంటే మీరు చదవాలనిపించట్లేదు, డ్రౌజీ అనిపిస్తుంది అంటే నేను అప్పటికి చెప్పాను. ఆ మూమెంట్ కి ఏం చేస్తే ఆ డ్రౌజినెస్ నేను అదే ఐఎమ్ కమింగ్ టు దాట్ పాయింట్. యూట్యూబ్ వీడియో పెట్టుకోండి, యూట్యూబ్ వీడియో పెట్టండి, వినండి. అగైన్ యూట్యూబ్ వీడియో ఈజ్ నాట్ అ రిప్లేస్మెంట్ టు రీడింగ్ అ బుక్. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ రీడ్ ద బుక్ అగైన్. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను కాకపోయినా ఆల్ ఇండియా ర్యాంక్ 1 అయినా 2 అయినా ర్యాంక్ ఏ ర్యాంకర్నైనా అడగండి, వాళ్ళు మీకు చెప్పేది ఒకటే. బేసిక్ బుక్స్ అనేది అయితే ఖచ్చితంగా చెప్తారండి ఎవరన్నా. బేసిక్ బుక్స్ చదివి తీరాల్సిందే. ఎందుకంటే అగైన్ ద సేమ్ లాజిక్. 1000 మందిలో 851 మెంబర్వి నువ్వైతే స్కోపే ఉండదండి లిస్ట్లో రావడానికి. అంతమంది కరెక్ట్ పెడుతున్నారండి, మనం చేయకపోతే చేసేవాళ్ళు ఉన్నారు. కొంచెం అంటే ఆల్టర్నేటివ్స్ చెప్పాలి అంటే ఇన్ మై ఒపీనియన్ గో ఫర్ వీడియోస్. చూడండి వీడియోస్. మీరు అనుకోవచ్చు రన్నింగ్ నోట్స్లో ఉన్న కంటెంటే వాడు కూడా చెప్తాడు అని. మరి డ్రౌజీగా అనిపిస్తుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదండి. ఎంత డ్రౌజీగా అనిపించినా మళ్ళీ వెనక్కి వచ్చి లక్ష్మీకాంత్ చదవాలండి, చదవాలి. అయితే మీడియా ఉపయోగపడింది అని అంటే మా ఛానల్ మీకు ఎంతవరకు యూజ్ అయింది మీరు క్రాక్ చేయడానికి? నేను టీసాట్ ఛానల్ని టీజీపీఎస్సీ ప్రిపరేషన్ అప్పుడు చూశానండి. ఓకే. టీజీపీఎస్సీ ప్రిపరేషన్ అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ నాకు రాదు. నేను ప్లేలిస్ట్ పెట్టి క్రామ్ చేశాను ఇన్ఫర్మేషన్ నా బ్రెయిన్లోకి. అంటే నన్ను ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ టు పీపుల్ హూ హ్యావ్ రివైజ్డ్ తెలంగాణ మూవ్మెంట్ 3 or 4 times. నాకు ఉన్న టైం షార్టేజ్లో నేను ఆ ప్లేలిస్ట్ పెట్టుకొని ఆ ప్లేలిస్ట్ విన్నాను, 2 times చూశాను. 1.25xలో 2xలో పెట్టుకొని ఫినిష్ చేశాను. అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్ మీ రైట్ తెలంగాణ మూవ్మెంట్ ఆన్సర్స్ బికాజ్ ఐ ఆమ్ సంబడి హూ నెవర్ పేడ్ అటెన్షన్ టు తెలంగాణ టీజీపీఎస్సీ అండి. నాకు ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ఐ రియలైజ్డ్ ఓకే నేను ఇప్పుడు తెలంగాణ కంటెంట్ చదవాలి. మీరు 5xలో విన్నారంటేనే అది ఎంత ఫాస్ట్ గా విన్నారో అర్థమైపోతుంది. 1.5x or 2xలో విన్నానండి. 2xలో వినేసి అంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. అంటే నేనేం వదిలిపెట్టలేదు, ఐ కవర్డ్ ఎవ్రీథింగ్ చదివాను. అంటే గుర్తులేదు సెకండరీ. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చూసి ఇలాంటిది ఒకటి జరిగిందా అనే పొజిషన్లో నేను ఉండకూడదు అని నేను సోషల్ ఇష్యూస్ కానీ అంటే ఇప్పుడు జోగిని సిస్టమ్, దేవదాసి సిస్టమ్ ఇలాంటివన్నీ యూపీఎస్సీలో కవర్ అవ్వవు. దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ స్పెసిఫిక్ టు తెలంగాణ అన్నప్పుడు ఆ స్పెసిఫిక్ అగైన్ ఐ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఐ ఆమ్ సంబడి హూ అండర్స్టాండ్ థింగ్స్ మోర్ వెన్ ఐ లుక్ ఎట్ వీడియోస్. ఓకే. సో నాకు టీసాట్ ఆ రకంగా ఉపయోగపడింది. ఐ బిలాంగ్ టు దాట్ కేటగిరీ. అండ్ నాకు ఇప్పుడు ఆ అబ్బాయి డ్రౌజీ అన్నట్టయినా లేకపోతే నాకు డిప్రెషన్ వస్తున్నా ఏదైనా నేను జస్ట్ అంటే అది నేను వింటున్నాను వినట్లేదు అనేది సెకండరీ అండి. మీకు మీ జర్నీలో 6 years జర్నీలో ఏదో ఒక పాయింట్ లో డ్రౌజీగా మీరు ఫీల్ అయి ఉంటారు. డెఫినెట్లీ నర్వస్నెస్, డ్రౌజీనెస్, లేకపోతే ఏం చదువుతాంలే అనిపిస్తుంది కొన్నిసార్లు. నా చదివినా ఇంతే వస్తుందిలే, ప్రతిసారి ఇంతే అవుతుంది, డిజార్టన్మెంట్, హోప్లెస్నెస్ ఇవన్నీ వస్తాయండి. కాకపోతే ఈ పాయింట్లో నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే kindly ensure that the environment around you, the support system around you is very strong. నేనేమంటానంటే చాలామంది అంటారు పేరెంట్స్ ప్రెషర్ ఉంది మా మీద, పేరెంట్స్ ప్రెషర్ ఉంది అని. ఒక్కసారి మీరు వెళ్ళి మీ పేరెంట్స్తో మాట్లాడి చూడండి ఓపెన్గా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇందువల్ల నాది క్లియర్ అవ్వట్లేదు, దీనికి ఏమన్నా చెయ్యాలి అని నేను ఆలోచిస్తున్నాను అంటే ఎంత ఓపెన్గా వింటారండి పేరెంట్స్. ఏ పేరెంట్స్ అండి పిల్లల ప్రాబ్లమ్స్ చెప్తుంటే వినకుండా వెళ్ళేది? చెప్పండి నాకు ఒకసారి. మనం కమ్యూనికేట్ చెయ్యమండి వాళ్ళకి, మనం దూరంగా వచ్చేస్తాం ఇంటి నుంచి. మన ప్రెషర్ వాళ్ళ మీద ఎక్కడ పెట్టాలా మనం చెప్పము. అంత ప్రెషర్ మనం ఫీల్ అవుతున్నప్పుడు కమ్యూనికేట్ విత్ యువర్ పేరెంట్స్, డిస్కస్ అండ్ అరైవ్ ఎట్ అ సొల్యూషన్. పాపం వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళు ఏదో చెప్తారు. ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా అల్టిమేట్ గా వాళ్ళు కోరుకునేది మన మంచి అయినప్పుడు వాళ్ళతో మాట్లాడండి. మీ చుట్టుపక్కల ఒకవేళ సరే పేరెంట్స్ తోటి అంత ర్యాపో లేదు అనుకున్నప్పుడు కూడా ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ఎ హెల్దీ ఫ్రెండ్ సర్కిల్, కాంపిటేటివ్ ఫ్రెండ్ సర్కిల్. ఫ్రెండ్స్ గురించి మనం మాట్లాడదాం. బిఫోర్ దట్ కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, ప్రశాంత్ గారు. హలో మేడం. ప్రశాంత్ గారు చెప్పండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి ప్రత్యూష గారితో మాట్లాడండి. హలో మేడం. చెప్పండి. హలో. అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం 9th class చదువుతున్నాను. 9th class. సో ఐ వాంట్ టు బికమ్ an IAS officer in my future. Okay. So then what can I do now? 9th class చదువుతున్న అబ్బాయికి దీనికి సంబంధించి ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఏం చేయాలి అసలు ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటారు ప్రత్యూష? ఓకే,
పేరు అంటున్నారు ప్రశాంత్. యా ప్రశాంత్ గారు, మీరు 9th క్లాస్ లో ఉన్నారు కదా, యా ఫస్ట్ 10th బోర్డ్ సరిగ్గా రాసేయండి. అప్పటి వరకు ఈ ప్రెషర్ జస్ట్ తీసుకోవచ్చు. న్యూస్ పేపర్ చదవండి అని కూడా నేను అనను, చూడండి న్యూస్ పేపర్. నేను డైలీ చదువుతున్నాను న్యూస్ పేపర్. ఓకే, అయితే మరి అన్నప్పుడు మీరు ఎన్సీఆర్టీస్ కూడా చదివి ఉండాలి. అర్థం కాలేదు మేడం, మళ్ళీ కెన్ యూ రిపీట్ వన్స్ అగైన్? ఎన్సీఆర్టీస్ చదివారా? ఏం లేదు మేడం, ఇంకా ఎన్సీఆర్టీ ఇంకా చదవలేదు, జస్ట్ ఎస్సీఆర్టీ కంప్లీట్ అయింది. ఓకే, అయితే మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు కదా, చదువుతూనే ఉండండి. 10th క్లాస్ వరకు న్యూస్ పేపర్స్ చదవండి, కుదిరినప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. ఇప్పుడు మీరు ఎస్సీఆర్టీ చదువుతున్నారన్నారు, అవి కూడా చదవండి. ఇప్పుడంతా స్ట్రెస్ ఏం తీసుకోకండి, కాకపోతే మీ బేసిక్ స్ట్రాంగ్ చేసుకోండి. ఎన్సీఆర్టీస్ చదివి న్యూస్ పేపర్స్ చదివితే సరిపోతుంది ఇప్పుడు మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి. ఎందుకంటే మీకు తర్వాత అటు పక్కన 2 years ఇంటర్మీడియట్ చేస్తారు, అప్పుడు దాని తర్వాత ఒక డిగ్రీ చేయాలి. ఇవన్నీ చేయాలి అన్నప్పుడు టైం ఉంది మీకు. ఇంకా ఈ లోపు మొత్తం ఇప్పుడే చదివేయాలని లేదు, మీరు ఇప్పుడే చదివిన వాడు నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని రాయనివ్వడు. ఆ పేస్ కొంచెం స్లోగా తీసుకెళ్ళి ఒక నెక్స్ట్ 2-3 years వరకు ప్లాన్ చేసుకోండి. ఒకసారి అయిపోయాక, మీ 10th క్లాస్ అయిపోయాకనో, అప్పుడు ఈ కంబైన్డ్ కోర్సులు ఏవో వస్తున్నాయి యూపీఎస్సీకి, నాకు పెద్ద టచ్ లేదు కానీ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నాయి, డిగ్రీ కమ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అట్లాంటివి. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే అలాంటిది జాయిన్ అయ్యి ఆ డిగ్రీతో పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసి ఫస్ట్ అటెంప్ట్లో కూడా క్లియర్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఈజ్ గ్రేట్. అట్ ద సేమ్ టైం మీరు న్యూస్ పేపర్స్తో పాటు ఎన్సీఆర్టీస్ కూడా చదవండి. మేడం, నాకు ఇప్పుడు ఫ్యూచర్ లో ఉపయోగపడే బుక్ లిస్ట్ నేమ్ చెప్పగలుగుతారా ప్లీజ్? ఫ్యూచర్లో ఉపయోగపడే, ఓకే, అంటే నేను బుక్ లిస్ట్ పేరు చెప్తానండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ బుక్లో భాష, ఇప్పుడు మీరు 9th క్లాస్ కాబట్టి మీకు అర్థం అవ్వదు. అందుకే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉండే బుక్స్ ఎన్సీఆర్టీస్. అందుకే మీరు ఎన్సీఆర్టీస్ ప్రస్తుతానికి చదవండి. ఎన్సీఆర్టీస్ అయిపోయాక ఏం చదవాలి అంటే స్టాండర్డ్ బుక్ లిస్ట్ ఉంటుంది. పాలిటీకి లక్ష్మీకాంత్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి శంకర్ ఐఏఎస్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి న్యూస్ పేపరే ఉంటుంది, ఎకానమీకి మళ్ళీ మీరు మృణాల్ పటేల్ లెక్చర్స్ చూస్తారా, లేకపోతే శ్రీరామ్ ఐఏఎస్ నోట్స్ చదువుతారా, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కటి ఉంటుంది. మీరున్న 9th క్లాస్కి మీకు ఈ సబ్జెక్ట్స్లో ఉన్న కంటెంట్ అర్థం కాకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అందుకే మీరు ఎన్సీఆర్టీస్ ప్లస్ న్యూస్ పేపర్ చదువుతూ ఉండండి. ప్యారలల్గా యూపీఎస్సీ రిలేటెడ్ వీడియోస్ యూట్యూబ్లో చూస్తూ ఉండండి. ఓకే, ఇందాక ఫ్రెండ్స్ గురించి మీరు ప్రస్తావించారు. సో ఈ సక్సెస్ జర్నీలో మీతో పాటు ఉండి మీకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ గురించి చెప్పండి. అంటే ఎవరిని ఎక్కువగా మీరు ఈ వేదిక ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు? నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇమ్మెన్స్లీ స్ట్రాంగ్ ఉండింది. అట్ ద సేమ్ టైమ్ గాడ్ హ్యాస్ ఆల్సో బ్లెస్డ్ మీ విత్ వెరీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్ అండి. మై ఫ్రెండ్స్ వాళ్ళు, నేను 2022లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మెజారిటీ అప్పుడు క్లియర్ చేశారు. కొంతమంది ఐపీఎస్లో ఉన్నారు, కొంతమంది ఐఏఎస్లో ఉన్నారు, కొంతమంది ఐఆర్ఎస్లో ఉన్నారు. వీళ్ళందరూ అప్పటి నుంచి నాతో టచ్ వదలలేదు. మామూలుగా ఎలా ఉంటుంది అంటే సర్వీస్ వచ్చిన తర్వాత సర్వీస్ రాని ఫ్రెండ్స్ని వదిలేస్తారు సర్వీస్ వచ్చిన వాళ్ళు. నా ఫ్రెండ్స్ అలా లేరు. ఇప్పుడు నాకు ఈ జర్నీలో నాకు మేజర్గా హెల్ప్ చేసింది అంటే ఐ హ్యావ్ టు స్పెసిఫికలీ మెన్షన్ 2 or 3 నేమ్స్. ఫస్ట్ ఈజ్ ఏఎస్పి కామారెడ్డి, చైతన్య రెడ్డి. షీఈస్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. తను నాకు ఎప్పుడైనా లో ఫీల్ అయినా, ఎప్పుడైనా డిప్రెషన్ వచ్చినా షీల్ బి ద ఫస్ట్ వన్. తను ఎంత బిజీగా ఉన్నా, తను ఐపీఎస్, తను ఎంత బిజీగా ఉన్నా షీల్ టేక్ మై కాల్, షీల్ కాల్ మీ బ్యాక్. ఎలా ఉన్నా ఏం కాదు, పర్లేదు, టైం పడుతుంది, ఓపిక పట్టు, యూఆర్ ఆన్ ద రైట్ పాత్. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఆన్సర్స్ రాస్తే తను ఎవాల్యుయేట్ చేసేది, తను చూసేది. అండ్ చైతన్య కాకుండా కిరణ్ అని ఐఆర్ఎస్ కస్టమ్ సెంట్రల్ ఎక్సైజ్లో ఉన్నాడు. దాట్ పర్సన్ ఆల్సో హ్యాస్ బీన్ అ కాన్స్టాంట్ సపోర్ట్. వీళ్ళిద్దరు ఎలా అంటే ఇప్పుడు నాకు యూపీఎస్సీలో ఏదైనా డౌట్ వచ్చినా, ఏదన్నా డిప్రెసింగ్గా అనిపించినా నేను వాళ్ళకే కాల్ చేసేదాన్ని, వాళ్ళనే అడిగేదాన్ని. వీళ్ళిద్దరు ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు. అండ్ చాలా మందికి తెలుసుంటుంది అఖిల్ బుద్ధి అని, ఐఏఎస్, ఆయన చాలా సర్వీస్ చేస్తూ ఉంటారు యూపీఎస్సీ ఆస్పిరెంట్ కమ్యూనిటీకి. అఖిల్ బుద్ధి ఆల్సో హ్యాస్ బీన్ అ వెరీ సపోర్టింగ్ ఫ్యాక్టర్. నా ఇంటర్వ్యూ స్టేజ్లో నేను రీసెంట్గా మొన్న ఈ అటెంప్ట్లో వెళ్ళిన ఇంటర్వ్యూ అప్పుడు నేను అఖిల్ని, నాకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారా, జస్ట్ 1-on-1 అట్లా తీసుకుంటారా, జస్ట్ అంటే చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు అఖిల్ బుద్ధి నాతోటి 2 sessions తీసుకున్నాడు, ఈచ్ వన్ 30 minutes. హీఈస్ అన్ ఐఏఎస్, హీస్ పోస్టెడ్ ఇన్ పాండిచ్చేరి నౌ. సో నేనేమంటాను అంటే ఫ్రెండ్ సర్కిల్ని, అంటే
it is always advisable to have a very good friend circle, especially when it comes to UPSC preparation. ఎందుకు అంటే కొన్నిసార్లు మనం అన్ని పేరెంట్స్కి చెప్పుకోలేం. అది ఎలా ఉంటుంది అంటే చెప్పుకోలేము అనే దానికంటే చెప్పాలనిపించదు. వాళ్ళని ఎందుకు బాదర్ చేయటం, వాళ్ళని ఎందుకు బాదర్ చేయటం, అలాంటి సిచ్యువేషన్లో మనల్ని అర్థం చేసుకునేది మన ఫ్రెండ్స్ ఉంటారు. అందుకనే కీప్ అ హెల్దీ ఫ్రెండ్ సర్కిల్, విచ్ అంటే ఎలా ఉండాలి అంటే మనం లో అయిన ఇలాంటి ప్రెషర్ ఆల్రెడీ తీసుకున్న క్యాండిడేట్ అయితే ఈ ప్రెషర్ ని అర్థం చేసుకుంటారు. మనం లో అయినప్పుడు ఆ మనిషి మనల్ని పుష్ చేయాలి, మోటివేట్ చేసేలా ఉండాలి. పర్లేదు ఏం కాదు, బ్రేక్ తీసుకుంటావా, చదవాలనిపించట్లేదు, సరే బ్రేక్ తీసుకో, బట్ చదవటం మానేయొద్దు, హాఫ్ డే బ్రేక్ తీసుకో, రేపు పొద్దు నుంచి స్టార్ట్ చేయి, ఇలా చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. ఫ్రెండ్స్ అంటే మళ్ళీ చదవాలనిపించలేదా వదిలే, అటెంప్ట్ ఇవ్వకు, అసలు యూపీఎస్సీ రాయకు, అలాంటి ఫ్రెండ్స్ కాదు. ఆల్రెడీ మీకు డిగ్రీ ఉంది కదా, అలాంటి ఫ్రెండ్స్ కాదు. మనల్ని మన మైండ్ సెట్ ఏంటో తెలిసి, మన అంబిషన్స్ ఏంటో తెలిసి, ఇన్ని తెలిసి కూడా మనం ఫెయిల్యూర్స్ చూస్తున్నా కూడా మనల్ని వదిలిపెట్టకుండా మన మీద, నా ఫ్రెండ్స్కి నా మీద ఇమ్మెన్స్ నమ్మకం ఉందండి. బీట్ చైతన్య, బీట్ కిరణ్, వీళ్ళు ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు, ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఎప్పుడొకప్పుడు అవుతుంది, జస్ట్ డోంట్ గివ్ అప్, రాయి. నేను ఎన్నిసార్లు అన్నాను, నేను రాయను, ఈ అటెంప్ట్ నేను రాయను, వదిలేస్తాను, నేను రాయను అంటే రాయి కంటిన్యూస్గా. దే కెప్ట్ మీ పుషింగ్, దే కెప్ట్ ట్రాక్ ఆఫ్ వాట్ ఐ వాస్ డూయింగ్. ఏమై చదువుతుందా, చదవట్లేదా, ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు కిరణ్ అని మెన్షన్ చేశాను, నా మెయిన్స్ ఆన్సర్ షీట్స్ ఎవాల్యుయేట్ చేసేవాడండి. ఆయన పాలసముద్రంలో ట్రైనింగ్లో ఉండి కూడా నాకు మెయిన్స్ ముందు హీ యూస్ టు కాల్ మీ అండ్ టెల్ మీ, ఆన్సర్స్ రాసావా, ఇన్స్టిట్యూట్కి ఎలాగో పంపిస్తావు ఎవాల్యుయేషన్కి, నాకు కూడా పంపి, నేను కూడా ఎవాల్యుయేట్ చేస్తాను. అతను అడుగుతున్నాడని సగం టెస్ట్లు రాసేదానండి నేను. అందుకే నేను అంటాను, గుడ్ ఫ్రెండ్ సర్కిల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎగ్జామ్, బికాస్ వెన్ యూ కాంట్ గో టు యువర్ పేరెంట్స్ ఫర్ సర్టన్ థింగ్స్, యువర్ ఫ్రెండ్స్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ. ఓకే, ఇంత మంచి ఫ్రెండ్స్ ఉండడం ఒక లక్. అవును. అయితే మెంటర్స్ గురించి మాట్లాడుకుంటే, మీ మెంటర్స్ అసలు ఎవరు? నాకు అగైన్ ఫ్రెండ్స్, పేరెంట్స్ కాకుండా మెంటర్స్ ఈజ్ అగైన్ అ డిఫరెంట్ కేటగిరీ. నా మెంటర్స్, వన్ కాన్స్టాంట్ మెంటర్ ఐ హ్యావ్ హ్యాడ్ ఫర్ ఇయర్స్ నౌ ఈజ్ డాక్టర్ వివేకానంద, గడియారం వివేకానంద సార్. ఆయన రిఫ్లెక్షన్స్ ఐఏఎస్లో ఉండేవాళ్ళు ఇంతకుముందు, నౌ హీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్, అండ్ ఆయన ఇప్పుడు కొత్తగా అకాడమీ స్టార్ట్ చేశారు, వివేక్ ఐఏఎస్ అని. హీ ఈజ్ ఆల్సో అ డాక్టర్ అండి. సో మాకు ఆ డాక్టర్ కనెక్ట్ ఎక్కువ ఉండేది. అండ్ సార్ నాకు 2022 నుండి నాతో టచ్లో ఉన్నారు. హీ నోస్ మీ ఎంత బాగా అంటే, సార్ ఇప్పుడు నన్ను నార్మల్గా కూర్చొని, సార్ నా స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, నాది ప్రాబబిలీ ఏ పేపర్ పోయి ఉంటుందో చెప్పండి అన్నా కూడా సార్ చెప్తారు నాకు. హీ నోస్ మీ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే నేను రెగ్యులర్గా చదివినప్పుడు కానీ, సార్ నేను ఇన్ని గంటలు చదివాను అని సార్కే స్క్రీన్ షాట్స్ పంపించేదాన్ని. నేను టైమర్ పెట్టుకొని చదివేదాన్ని. ఆ టైమర్ ఎండ్ అయిపోయినప్పుడు రాత్రి ఆఫ్ చేసి, అంటే ఐ వాజ్ హోల్డింగ్ మై సెల్ఫ్ అకౌంటబుల్ టు హిమ్. అంటే ఇప్పుడు నేను ఇన్ని గంటలు చదవలేదంటే ఆయన నన్ను అడిగేవాళ్ళు, ఎందుకు అవ్వలేదు ప్రతిషా ఈరోజు 12 hours టార్గెట్, ఎందుకు చదవలేదు. ఆయనకు ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుంది, ప్రతిసారి లేం ఎక్స్క్యూజెస్ ఇవ్వలేను అని చదవాల్సి వచ్చేది కొన్నిసార్లు. అసలు ఎన్ని గంటలు చదివేవాళ్ళు? ఇప్పుడు ఈ సివిల్స్ అనగానే ఆ ప్రిపరేషన్లోకి వెళ్లే ముందే ఆ క్యాండిడేట్స్ వాళ్ళ మైండ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు అంటే, ఇంకా 12 hours చదవాలి, 16 hours చదవాలి, 18 hours చదవాలి, ఎలాంటి అవుటింగ్కి వెళ్ళకూడదు, ఇంకా బయట ఫంక్షన్స్ అన్ని బ్యాన్ చేయాలి, మూవీస్ అన్ని కట్ చేసి పడేయాలి, ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు. నిజంగా అవన్నీ అవుతుంటాయా? ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. మీరు అన్నారు అవుటింగ్కి వెళ్ళకూడదు అనే దానికి 2 ఉంటాయి మళ్ళీ. ఒకటి నిజంగా జెన్యున్గా చదువుకోవాలనిపించి అవుటింగ్కి వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఉంటారు, టైం వేస్ట్ అని. ఇంకొకటి వెళ్తే ఏం చేస్తున్నావు అని ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ వాళ్ళు అడుగుతారు, ఏం చేస్తున్నావు అని అడిగితే ఆన్సర్ ఉండదు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ దగ్గర. ఇంకా చదువుతున్నాను అంటే అక్కడ నుంచి మళ్ళీ ఏదోటి అంటారు, ఇంకా ఎందుకు చదువుతున్నావు అని. దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు అన్నట్టు ఇన్ని గంటలు చదవాలి అంటే అదేమి రిజిడ్ ఫార్ములా ఏం లేదండి. ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను ఇప్పుడు ప్రిలిమ్స్ కంటే ముందు, అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ మేలో ఉందనుకోండి, నేను నవంబర్ డిసెంబర్ వరకు 6 hours చదివేదాన్ని పర్ డే, 5.5 6 hours చదివేదాన్ని. మిగతా టైం అంత స్ట్రెస్ తీసుకునేదాన్ని కాదు, ఎందుకంటే ఐ పర్సనలీ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బర్న్అవుట్. ఓకే, బర్న్అవుట్ నిజంగా ఈజ్ అ రియల్ ఫినామినన్, వచ్చేస్తుంది బర్న్అవుట్. ఎందుకంటే 1 year రోజు 13 hours 14 hours చదవటం ఐ డోంట్ థింక్ ఇస్, అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ పర్సనల్ లెవెల్ నాకు కొంచెం పాసిబుల్ అనిపించదు.
నేనేం చేస్తానంటే ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ మనకు టెన్షన్ వస్తుంది. ఎస్పెషలీ నాకు 100 days to prelims నంబర్ చూస్తే ఒక ఫోబియా వస్తుంది. సో నేను 100 days అప్పుడు ఏం చేస్తానంటే ఇలా స్పెసిఫిక్గా ఇన్ని గంటలు చదవాలని టార్గెట్ పెట్టాను. ఐల్ గివ్ మై 100%. తినేటప్పుడు చదువుతాను, బ్రేక్ఫాస్ట్ అప్పుడు చదువుతాను, లంచ్ చేస్తూ చదువుతాను, వీడియోస్ చూస్తూ ఉంటాను, ఏదో ఒకటి. ఐల్ కీప్ మై మైండ్ కాన్స్టెంట్లీ ఎంగేజ్డ్. బ్రేక్స్ కూడా చిన్నవి తీసుకుంటాను. అప్పుడు ఈవెన్చువలీ రాత్రి 10:30కో 11కో టైమర్ ఆపేసినప్పుడు నాది 13-14 hours అయ్యేది. ఇట్లా టార్గెట్ పెట్టుకొని చదవటం కాదు, అంటే మ్యాక్సిమం ఆఫ్ మై డే నేను యూటిలైజ్ చేసేసుకోవాలి అని నేను అనుకున్నప్పుడు నా 13-14 hours అవుతుంది. అండ్ ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ నేను ఆ 6 hours నుంచి ఐ గ్రాడ్యువలీ మూవ్ టు 10 hours. ఫస్ట్ 6 to 8 to 10, 12, 14. కొన్నిసార్లు 14 చదివానండి, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు మనకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఇంకా పొద్దున్న లేస్తానే బుక్ పట్టుకుంటాము, రాత్రి పడుకోవటం కూడా బుక్ పట్టుకొనే పడుకుంటాం, అంత టెన్షన్ వస్తుంది. అన్నప్పుడు ఇంకా మనం ఏం చెయ్యమండి. అట్లీస్ట్ నేనైతే ఐ డోంట్ డూ ఎనీథింగ్. ఓకే, ఇంకేమీ చెయ్యను ఎగ్జామ్ అప్పుడు, ఓన్లీ చదువుతాను. అండ్ ఇంకొకటి, సినిమాలకు వెళ్ళాలా బయటికి వెళ్ళటం మానేయాలా అంటే ఇది పర్సనల్ చాయిస్ అండి. మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, బట్ ఐ వుడ్ స్టిల్ సజెస్ట్ అంటే ఒక వారం చదువుకొని ఆ వీకెండ్ బ్రేక్ డే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వర్కౌట్ చేసేటప్పుడు కూడా చీట్ డేస్ పెట్టుకుంటాం. అవును, సేమ్ 1 week ప్రాపర్గా చదువుకోండి. సాటర్డే ఆర్ సండే గో మీట్ యువర్ ఫ్రెండ్స్, టాక్ టు దెమ్. ఒక స్లాట్ పెట్టండి, 3 hours 4 hours స్లాట్. మీకు రిఫ్రెషింగ్గా ఉంటుంది. జీవితంలో అన్ని సాక్రిఫైస్ చేసేస్తున్నాను నేను, కానీ నా చేతికి ఏం రావట్లేదు అనే బాధ కూడా ఉండదు కదా. బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్. బట్ అట్ ద సేమ్ టైం దానికి ఎంత టైం ఇవ్వాలో కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే వెళ్ళమన్నారు కదా అని 2 రోజులు వెళ్ళకూడదు మళ్ళీ. బికాజ్ యూపీఎస్సీ ఇట్స్ అ ఎగ్జామ్ విచ్ డిమాండ్స్ అ లాట్ అండి. చాలా డిమాండ్ చేస్తుంది, చాలా సాక్రిఫైస్లు, చాలా రెసిలియన్స్, చాలా పట్టుదల, ఇవన్నీ ఆ ఎగ్జామ్ డిమాండ్ చేస్తుంది. అండ్ అక్కడ ఉండే కంటెంట్ చదవటానికి జెన్యున్గా చెప్పాలంటే టైం సరిపోదండి. చాలా వాస్ట్ సిలబస్ కదా. that is one of the main reasons why people end up spending 12 to 13 hours studying. చదవాలి అని కూర్చోరు, అక్కడ అది అంత ఉంటుంది. ఉన్నప్పుడు ఇది కంప్లీట్ చేయాలి అని టార్గెట్ పెట్టుకుంటే చదువుతాం కదండి, ఆ 13 గంటలు ఆటోమేటిక్గా అయిపోతాయి. 12-13. బట్ నేనేమంటానంటే ఆప్టిమమ్ లెవెల్ ఇఫ్ యు ఆర్ గివింగ్ అటెంప్ట్ ఇన్ 27, ఇప్పుడు 26 మేలో ఉంది ప్రిలిమ్స్, ఆ ఎగ్జామ్ మీరు ఒకవేళ రాయాలి అనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ అట్ దిస్ పాయింట్, బికాస్ ఐ థింక్ యూ 75 or 80 days టు ప్రిలిమ్స్, ఈ టైంలో మాత్రం గట్టిగా చదవాలండి. గంటలు కౌంట్ చేయమని నేను చెప్పను. నాకు పర్సనల్ లెవెల్లో కౌంటింగ్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్. కొంతమందికి క్వాంటిటీ ఆఫ్ అవర్స్ డోంట్ వర్క్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ స్టడీ వర్క్స్. అలాంటప్పుడు డోంట్ కౌంట్ హౌ మచ్ యు ఆర్ స్టడీయింగ్, డోంట్ కౌంట్ ఇట్. ఫ్లెక్సిబుల్గా పెట్టుకోండి, నాకు ఇంత ఎక్కిందా లేదా అనే దాన్ని బట్టి చదువుకుంటూ వెళ్ళండి. గివ్ యువర్ మాక్సిమం టైమ్ టు స్టడీయింగ్, బికాస్ అట్ దిస్ పాయింట్ ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్, ఐ డోంట్ సీ ఎనీ పాయింట్ ఇన్ క్లియరింగ్. ఐ డోంట్ సీ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్, బికాస్ లాస్ట్ 100 days మాత్రమే చదివి ప్రిలిమ్స్ క్లియర్ చేసే వాళ్ళు ఉంటారండి. ఉంటారు. అందుకనే ఐ వుడ్ స్టిల్ సే, నా దగ్గరకు వచ్చి మా అక్క నాది అవ్వలేదు, అక్క నాకు ఇంకా నేను స్టార్ట్ చేయలేదు ప్రిపరేషన్ అంటే పర్లేదు, లాస్ట్ 100 days చదివి క్లియర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ 100 days సరిగ్గా కూర్చొని చదువుకో అని చెప్తానండి నేను. అసలు మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే స్పెసిఫిక్గా యూపీఎస్సీ ప్రిపరేషన్లో పెద్ద వి డోంట్ నర్చర్ దెమ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ ఐఎమ్ ఫ్రీ ఐ ఇదర్ టాక్ టు మై పేరెంట్స్, అంటే వాళ్ళు కూడా బిజీగానే ఉంటారు కాబట్టి టైం దొరికినప్పుడు ఐ టాక్ టు దెమ్, ఐదర్ టాక్ టు మై ఫ్రెండ్స్. ఇవి కాకుండా అంటే నేను డాక్యుమెంటరీస్ ఎక్కువ వాచ్ చేస్తానండి. ఐ వాచ్ వైల్డ్ లైఫ్ అండ్ క్లైమేట్ చేంజ్ డాక్యుమెంట్స్, అండ్ ఇవి వైల్డ్ లైఫ్ ఛానల్స్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, బీబీసీ న్యూస్ ఇలాంటివి ఉంటాయి కదా, బీబీసీ ఎర్త్ ఇలాంటి ఛానల్స్ ఎక్కువ వాచ్ చేస్తాను. నా యూట్యూబ్ ఫీడ్ మొత్తం అవే ఉంటాయి. సో అవే అండి నా హాబీస్. నేచర్ ని బాగా లవ్ చేస్తాను. బయాలజీ స్టూడెంట్. ఓకే, అందులోనూ బయాలజీ, ఆ ట్రాక్ కూడా అదే. రైట్, ఫైన్. అయితే ఈ హాబీస్ ని మీరు ఎప్పుడైతే డౌన్ అవుతున్నారో ఆ మూమెంట్స్ లో వాటిని ఏమన్నా ఇంప్లిమెంట్ చేయడం, అటువైపు వెళ్ళి కొంచెం రిఫ్రెష్ అవ్వడం అలాంటివి చేశారు? డెఫినెట్లీ అండి. అంటే నేను మధ్యలో కొన్ని హాబీస్ స్టార్ట్ చేశాను, వాటిని మధ్యలో వదిలేయటం కూడా జరిగింది బికాస్ ఆఫ్ ది ఎగ్జామ్. అంటే ఈ ఎగ్జామ్ ఎలా చేస్తుందంటే మనల్ని కంటిన్యూస్ గా, హాబీస్ అడగగానే మీరు రీడింగ్ బుక్స్ అంటారేమో, ఇంతలా చదివేస్తున్నారని అనుకున్నాను. లేదండి, రీసెంట్ గా స్టార్ట్ చేశాను రీడింగ్ బుక్స్, కానీ అంటే యూపీఎస్సీ జర్నీలో అడిగారు కాబట్టి నేను చెప్పాను. బట్ అదర్వైజ్ రీడింగ్ బుక్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హాబీస్, బట్ అంత ఎక్కువగా ట్రై చేయట్లేదండి నేను అది. ఇప్పుడు నాకు ట్రైనింగ్ కోర్సులో టైం ఉండదు, తర్వాత టైం ఉండదు. బట్ అట్ ద సేమ్ టైం బుక్స్ చదవటం నాకు ఇష్టమే.
కానీ హాబీస్ యాజ్ సచ్ నేనేం చేస్తానంటే, ఇప్పుడు స్ట్రెస్ అనిపిస్తుంది, ఒక ఎగ్జామ్ రాస్తామండి, అనుకున్నన్ని మార్కులు రావు, వాడు ఏదో ఫీడ్బ్యాక్ రాస్తాడు అక్కడ, ఆ ఫీడ్బ్యాక్ చదివే ధైర్యం ఉండదు, చదివిన తర్వాత ఒక పూట పోతుంది ఆ డిప్రెషన్లో. ఇంత చేసిన తర్వాత ఇంత క్యాజువల్గా రాశాడు, కొంచెం కూడా మనసు లేకుండా ఎలా రాస్తాడు అనిపిస్తుంది. అప్పుడు అందులోనే కసి వస్తుంది. అవును, అది అంటే నాకు ఒక పూట తర్వాత వస్తుంది ఆ కసి. ఒక పూట నేను ఐ హ్యావ్ టు ఫీల్ ఇట్ కంప్లీట్లీ, ఫీల్ అయ్యి బాధపడి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఎందుకు రాస్తాడు, ఈసారి ఎలా రాస్తాడో చూస్తాను అనుకొని చదివేదాన్ని. బట్ అలా లో అనిపించినప్పుడు నేను డెఫినెట్లీ ఐ యూస్ టు ఓపెన్ మై యూట్యూబ్ ఓపెన్ చేసి నేను ఇలాంటివి ఈ నేచర్, ఎర్త్, వైల్డ్ లైఫే నన్ను దట్ కీప్స్ మీ ఎంగేజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇంకా కాదు అంటే ఇంకా పేరెంట్స్తో మాట్లాడుకోవడానికి, పేరెంట్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్, సో వాళ్ళతో మాట్లాడేదాన్ని. రీడింగ్ బుక్స్ హ్యాస్ బీన్ దేర్ బట్ నాట్ వెరీ కన్సిస్టెంట్లీ ఐ వుడ్ సే. ఓకే, ఇక ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ. అవునండి. అసలు ఆ ఇంటర్వ్యూ ఏంటి, ఇంటర్వ్యూ ముందు మీరెంత నర్వస్ గా ఫీల్ అయ్యారు? ఇంటర్వ్యూ స్టేజ్లో నర్వస్నెస్ అనేది నా దృష్టిలో అందరికీ వస్తుందండి. అది అంటే కదా, మనం వెళ్ళి 5 ముందు కూర్చుంటాం, ఇలాంటి ఒక టేబుల్ ఉంటుంది, ఇక్కడ 5 కూర్చుంటారు, అక్కడ మనల్ని కూర్చోబెడతారు. లోపలికి వెళ్తున్నప్పటి నుంచి ఒకటే ఫీలింగ్ కొడతా ఉంటుంది లోపల నుంచి, 5 నన్ను జడ్జ్ చేయడానికే కూర్చున్నారు అని. మనల్ని మామూలుగా ఒకళ్ళు జడ్జ్ చేస్తేనే మనకు నచ్చదు కదా, 5 జడ్జ్ చేస్తారు. అండ్ హౌ ఎవర్ ఓల్డ్ యూ ఆర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ 26 years, 27 years, they will judge you as a person in 25 minutes. Your 25 years of life as a person, as a personality, as an individual will be judged in 25 minutes. అన్నప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుందండి. అండ్ ఆల్సో దాట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామ్. ఇక్కడ నుంచి పడితే దెబ్బ గట్టిగా తగులుతుంది, ఎత్తు ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ, ఇక్కడ నుంచి పడితే ఎక్కువ తగులుతుంది. ప్రిలిమ్స్ నుంచి పడితే కొద్దిగా తక్కువ తగులుతుంది, మళ్ళీ రాయొచ్చు. ఇక్కడ పై దాకా తీసుకెళ్తే వసేస్తాడు ఇక్కడ నుంచి పడితే, సో ఆ స్ట్రెస్ ఉంటుంది. సో ఐ వుడ్ సే స్ట్రెస్ ఇస్ నాన్ నెగోషియబుల్ ఫర్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ. బట్ నేనేమంటానంటే ఆ 25 నిమిషాలు నర్వస్నెస్ కంట్రోల్ చేసుకోవటం నేర్చుకోవాలి, తప్పదు. ఇప్పుడు నేను వచ్చానండి మీ స్టూడియోకి, మీరు నేను మాట్లాడుతున్నాము, ఒక ఎన్వైరన్మెంట్ ఉంది. అదే ఇప్పుడు ఒక ఎన్వైరన్మెంట్ ఉండగా నేను వచ్చి నేను యాంగ్జియస్గా ఏది పడితే అది మాట్లాడేసి టెన్షన్లో మాట్లాడేసి 25 minutes తర్వాత వెళ్ళిపోతే మీకు ఎలా ఉంటుంది? ఫస్ట్ అయితే నేను కూల్ చేస్తారు, కానీ అది ఆ ప్యానెల్లో అలా ఉంటుందా? చేస్తారు, కొంతమంది చేస్తారు, కానీ డిపెండ్స్ ఆన్ అస్. కొంతమంది కూల్ అవ్వరు, ఎందుకంటే 6 years స్ట్రెస్ క్యారీ చేసుకొని వెళ్తామండి ఎగ్జామ్ హాల్కి. 6 years 4 years ఎవరి జర్నీ వాళ్ళది అన్నప్పుడు మనకి అంత స్ట్రెస్ కంట్రోల్ అవ్వదు. నేనేమనుకుంటానంటే ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళే ముందు ఐ పర్సనలీ టెల్ మై సెల్ఫ్, అక్కడ ఎన్వైరన్మెంట్ రూయిన్ చేసి బయటికి రావద్దు. వాళ్ళు ఒక ఎన్వైరన్మెంట్లో కూర్చున్నారు, నువ్వు బయటకు వచ్చేటప్పుడు అదే ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేసినా పర్లేదు. మనం వెళ్ళిన తర్వాత ఈ పిల్ల చెప్పిన ఆన్సర్లకి ఏందో చెప్పింది అని వాళ్ళు ఆక్వర్డ్గా ఎంబారెస్డ్గా ఫీల్ అవ్వకూడదు. ఐ మెయింటైన్ దట్ స్టేటస్ కో ఆర్ మేక్ ఇట్ బెటర్, అంతే. ఎన్వైరన్మెంట్ పాడు చేయడానికి అయితే నేను ట్రై చేయను. అంటే మనం యాంగ్జైటీ తోటి ఇట్లా చెమటలు కాకుంటూ లేకపోతే నర్వస్నెస్ తోటి ఉన్నప్పుడు అక్కడ ఎన్వైరన్మెంట్ వాళ్ళు అనుకుంటారు, అరే ఈ పిల్ల ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది, మేమేమి రాక్షసులం కదా వాళ్ళు అంటారు. వీ విల్ నాట్ సే ఎనీథింగ్, యూ కెన్ కామ్ డౌన్, యూ కెన్ రిలాక్స్. వాళ్ళు మొహం మీద చెప్తారండి, మన యాంగ్జైటీ వాళ్ళకి ఫేస్ మీద తెలిసిపోతా ఉంటుంది, అర్థమైపోతుంది. అందుకని నేను ఐ థింక్ ఇన్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ వాజ్ అ లిటిల్ నర్వస్, దిస్ టైమ్ ఐ వాజ్ కామ్. ఎందుకంటే ఐ టోల్డ్ మై సెల్ఫ్, ఇన్ని ఇయర్స్ కష్టపడ్డది ఈ 25 minutes రూయిన్ చేసుకోవడానికి కాదు. అవును, జస్ట్ ఆ యాంగ్జైటీ అనే ఒక్కదాన్ని కంట్రోల్ చేసుకుని. ఏముందండి యాంగ్జైటీ, నేను ఒకటి నమ్ముతాను, యాంగ్జైటీ ఎప్పుడు వస్తుంది అంటే మనం చెయ్యాలి అనుకొని ఆర్ మనం చేయాల్సింది చెయ్యనప్పుడు వస్తుంది. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూపీఎస్సీ జర్నీ. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ ముందు యాంగ్జైటీ వస్తుంది, చదవలేదేమో, కానీ బేసిక్ బుక్స్, ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ సిలబస్ చదువుకొని వెళ్ళినోడికి లోపల కాన్ఫిడెన్స్ ఉంటుంది, చదివి వచ్చాను, ఇక ఇంత చదివిన తర్వాత రాకపోతే ఇంకా నేనేం చేయలేను, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది ఏది చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది, అంతే కదా. మనం చేయాల్సింది ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే అది ఒక విధంగా ఉంటుంది. ఐ డోంట్ రిమెంబర్ సంబడి, ఎవరో అన్నారండి, ఇది రీసెంట్గా నేను చదివిన కొటేషనే, టెన్షన్ ఆర్ యాంగ్జైటీ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు చేయాల్సిన పని చెయ్యనప్పుడు వస్తుంది, నీకు తెలియనప్పుడు వస్తుంది. నేను ఇంటర్వ్యూ స్టేజ్లో నేను ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంది, నేను ఇవి చదవాలి, ఇవి నోట్స్ రాసుకున్నాను, ప్రతిదానికి నోట్ చేసుకొని వెళ్ళాను. ఐ హ్యావ్ డన్ వాట్ ఎవర్ ఐ కుడ్
ఇన్ ద నాకు షార్ట్ టైం, పెద్ద ఇంటర్వ్యూకి విండో ఎక్కువ రాలేదు నాకు అయినంతలో నేను చేసుకున్నాను. సో ఐ టోల్డ్ మై సెల్ఫ్ బిఫోర్ ఎంటరింగ్ ద ఇంటర్వ్యూ హాల్, యూ హ్యావ్ డన్ ఆల్ దాట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదన్నా అడిగితే ఓకే ఈ క్వశ్చన్ నేను కవర్ చేయలేదు అని చెప్పు, ఏముంది. ఎందుకంటే వాళ్ళు అన్ని బ్లఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చేసినా దొరికిపోతాం. బ్లఫ్ చేస్తే వాళ్ళు మార్క్స్ వేయరండి. ఎందుకంటే అక్కడ కూర్చున్నది చిన్నపిల్లలు కాదు. ఇప్పుడు మనకే ఒక 5th క్లాస్ పాప వచ్చి నాకు కడుపు నొప్పి పుడుతుంది, నేను స్కూల్కి వెళ్ళాను అంటే మనకు అర్థమైపోతుంది పాప అబద్ధం చెప్తుంది అని. వాళ్ళు 30-40 ఇయర్స్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళ ముందు కూర్చొని మనం అక్కడ ఏమి వీ కెనాట్ పుల్ ఆఫ్ ఎనీ స్టంట్ దేర్. వస్తే వచ్చని చెప్పాలి, రాకపోతే రాదని చెప్పాలి, లేకపోతే గుర్తులేదు సార్ అని చెప్పాలి, అంతే. నేను అదే చేద్దామనే వెళ్ళాను. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ నాకు ఈసారి ఆ యాంగ్జైటీ ఇష్యూ రాలేదు. అసలు ఎలాంటి క్వశ్చన్స్ వేశారు అంటే డిపెండ్స్ అండి. కొంతమందిని కరెంట్ అఫైర్స్ అడిగేస్తారు, ఆ రోజు న్యూస్ పేపర్లో ఉన్న కంటెంట్ అడుగుతారు. నాదేంటి అంటే ప్రొఫైల్ చాలా డైవర్స్ ఉంది. దే హ్యాడ్ ఎనఫ్ టు ఆస్క్ మీ ఇన్ మై అప్లికేషన్ ఫామ్ ఇట్ సెల్ఫ్. డాఫ్ అంటాం మేము, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ లో. అందులో నన్ను ఫస్ట్ నువ్వు డాక్టర్ ఎందుకు చేసి ఇటు ఎందుకు వస్తున్నావు ఫస్ట్ క్వశ్చన్. చాలా డాక్టర్ అయ్యి ఆ తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ సివిల్స్ కి వెళ్ళి వెరీ ట్రయాంగిల్ జర్నీలా ఉంది. అసలు ఒక ఆయన అయితే ప్యానెల్లో హీ వాజ్ లైక్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ జర్నీ టు మీ అన్నారు. నేను అన్నాను సార్ కొంచెం లెంగ్తీ ఉంటుంది చెప్పమంటారా అన్నాను. పర్లేదు నేను మొత్తం వింటాను చెప్పు అన్నారు. సూపర్. అంటే వాళ్ళకి అంత అన్న ప్రొఫైల్ అంత డైవర్స్ ఉందండి. పేరెంట్స్ డాక్టర్స్ అడిగారు నన్ను, అది కూడా అడిగారు. మీ మమ్మీ డాడీ డాక్టర్స్ అయినప్పుడు నువ్వు ఎప్పుడైనా అదే దాంట్లో కంటిన్యూ అయిపోవాలనుకున్నావా, నువ్వు కూడా డాక్టర్వే కదా, ఇన్నిసార్లు అంటే ఫెయిల్యూర్స్ చూడటం అంత ఈజీ కాదు, వై డిడ్ంట్ యూ గో బ్యాక్ వెళ్ళాలనుకో. నా ఇంటర్వ్యూ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వర్ అరౌండ్ మై డాఫ్, నా హాబీస్, నా ఇంట్రెస్ట్లు, నా వర్క్ ప్రొఫైల్. ఇప్పుడు నేను గ్రూప్ 1లో నా వర్క్ ప్రొఫైల్, నా యూపీఎస్సీ జర్నీ అండ్ మై పేరెంట్స్ ప్రొఫైల్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వర్ సరౌండింగ్ దీస్. నేను బ్యాడ్మింటన్ రాశాను నా హాబీస్లో, బ్యాడ్మింటన్ మీద క్వశ్చన్స్ అడిగారు. నేను నా డాక్టర్ అంటే ఇంకా వాళ్ళు తెలంగాణలో హెల్త్ స్టేట్ ఎలా ఉంది, ఓకే, పొజిషన్ ఆఫ్ హెల్త్ ఏంటి, గుడ్ ఫ్యాక్టర్స్ ఏంటి, బ్యాడ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే మీరు టాప్ ఎందులో చేస్తున్నారు, ఎందులో తగ్గుతుంది, మీ పర్ఫార్మెన్స్ ఎందుకు తగ్గుతుంది, మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్ ఎంత ఉంది, నియోనెటల్ మార్టాలిటీ రేట్ ఎంత ఉంది, మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్ తగ్గడానికి తెలంగాణ తీసుకున్న మెజర్స్ ఏంటి, ఇలాంటివి అడిగారు. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వర్ సరౌండింగ్ మై డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ. అంటే నన్ను కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఏం అడగలేదు, ఎందుకంటే నేను ఇచ్చిన అప్లికేషన్లోనే అగైన్ చాలా మెటీరియల్ ఉంది వాళ్ళు అడగడానికి. సో వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీస్ మీద అడిగారు. ఇలా మోస్ట్లీ ఇట్ ఈస్ అరౌండ్ మై డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎవరైతే సివిల్స్ రాయాలి అనుకుంటున్నారో, రాస్తున్నారో, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓకే, ఈ ఎగ్జామ్ రాయడానికి వచ్చే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. టైం తీసుకుంటుంది, చాలా ఓపిక కావాలి. రాయాలి అని డిసైడ్ అయితే రాయండి. అలా అని నేను జీవితం ధారపోసేయండి ఎగ్జామ్కి అని కూడా చెప్పను. హ్యావ్ ఎ ప్లాన్ బి. బెస్ట్ అటెంప్ట్ 1 or 2 ఇవ్వండి. ది బెస్ట్ అటెంప్ట్, నాట్ ద బెస్ట్ అటెంప్ట్. అంటే మీరు ఆ అటెంప్ట్లో ప్రిలిమ్స్కి 100% ఎఫర్ట్ పెట్టి, మెయిన్స్కి 200% ఎఫర్ట్ పెట్టి రాసినా కూడా క్లియర్ అవ్వకపోతే అప్పుడు ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేయండి. ప్లాన్ బి లేకుండా ఈ ఎగ్జామ్ రాయటం అంత సజెస్టబుల్ కాదు అని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను అంటే బీయింగ్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ద టేబుల్ నౌ దట్ ఐ హవ్ క్లియర్డ్ ది ఎగ్జామ్, ఐ వుడ్ స్టిల్ సే దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ప్లే రోల్ ఇన్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్ అండి. ఐ వుడెంట్ ఎక్స్క్లూజివ్లీ సే దట్ చదివితే అయిపోతుంది. అంత సింపుల్ ఎగ్జామ్ కాదు ఇది. లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి, కష్టపడాలి, లక్ ఫ్యాక్టర్ ఉండాలి. ఆ రోజు మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ బోర్డు మెంబర్ మూడ్ బాగుండాలి, అంతే కదా, అది కూడా ఒక ఫ్యాక్టరీ. అండ్ మనం లోపలికి వెళ్ళే వరకు మనకు తెలియదు మనం ఏ బోర్డు దగ్గరికి వెళ్తున్నామో. ఓకే, చెప్పరు వాళ్ళు. వీ డోంట్ నో టు హూమ్ వీఆర్ గోయింగ్. విల్ బి మేడ్ టు వెయిట్ అవుట్ సైడ్. వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు, మనం అక్కడ 5 minutes కూర్చోబెడతారు బయట. వాళ్ళు మన ముందు వెళ్ళిన క్యాండిడేట్ మార్క్స్ వేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఇంకా అప్పుడు ఇలా తిరిగి చూస్తే అక్కడ డోర్ మీద పేరు కనిపిస్తుంది. అప్పుడు మనం ఆ మనిషి గురించి మనకు తెలిసినవన్నీ గుర్తు తెచ్చుకొని, అమ్మో ఇవి అడిగితే ఎలా, అవి అడిగితే, ఆ 5 minutesలో ఇన్ని థాట్స్ రన్ అవుతూ ఉంటాయి బ్రెయిన్లో. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఆ ఇంటర్వ్యూ బోర్డ్ మూడ్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది.
చైర్మన్ ఆ రోజు ఇరిటేటెడ్ ఉంటే మనం ఏం చేయలేం. అంటే ఒక జోక్ ఉంటుందండి మా యూపీఎస్సీ కమ్యూనిటీలో, ఏంటి వాడు నిన్ను క్లియర్ చేపించాలి అనుకుంటే, వాళ్ళు అక్కడ కూర్చున్నాడు నిన్ను క్లియర్ చేయించాలి అనుకుంటే మీ మామ కొడుకు పేరేంటి అని కూడా అడుగుతాడు, చేయించకూడదు అని అనుకుంటే మా మామ కొడుకు పేరేంటి అని అడుగుతాడు. సో ఐ వుడ్ సే బెస్ట్ అటెంప్ట్స్ 1 or 2 ఇవ్వండి, ది బెస్ట్ అటెంప్ట్స్. అవ్వట్లేదు అంటే మీరు ఇంకా రాయాలి, ఇట్స్ మై చాయిస్, ఐ యూజ్ ఆల్ మై అటెంప్ట్స్ అనుకుంటే వెల్ అండ్ గుడ్, గో అహెడ్. బట్ ఇట్లా వర్క్ చేయట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రెషర్ ఉంది, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ మై ఫుల్ పొటెన్షియల్ ఆర్ ఫ్యామిలీ ఎకనామిక్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు కీప్ వర్కింగ్ అండ్ ప్రిపేరింగ్. అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ సే 1 or 2 బెస్ట్ అటెంప్ట్స్ అండ్ దట్ షుడ్ సఫైస్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్. ఎన్ష్యూర్ ఆ ప్రాపర్ ఎకనామిక్ ఏంటది బ్యాకింగ్ ఆర్ సేవింగ్స్ చేసుకొని అగైన్ కమ్ బ్యాక్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ దిస్ ఎగ్జామ్. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారండి 2021-22లో రాద్దామని వచ్చారు ఎగ్జామ్, పాపం చాలా కష్టపడ్డారు, వాళ్ళకి ఫ్యామిలీలో ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, దే హ్యావ్ టు ప్రొటెక్ట్ సపోర్ట్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళు వర్క్ చేయకపోతే అవ్వట్లేదు, యూపీఎస్సీలో వర్క్ చేస్తూ అంటే కొద్దిగా కష్టమే. వాళ్ళు బ్రేక్ తీసుకున్నారు, దే wrote their exams, they are into IIMs now, వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చినాయి, వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి, వాళ్ళు ఎంతో అంత సేవింగ్స్ చేసుకున్నారు. నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యూపీఎస్సీ అగైన్. ఓకే, అంత ఫైనాన్షియల్ కన్స్టెంట్ ఇప్పుడు లేదు, వాళ్ళకి స్టేబుల్గా కూర్చొని చదువుకోగలరు. నేను కూడా అదే చెప్తున్నాను, కుదిరితే ట్రై డూయింగ్ సంథింగ్ లైక్ దాట్. ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ ప్లాన్ ఏ షుడ్ బి యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఐరన్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే అండి, ప్లాన్ బి ఉంది అన్న దగ్గర నుంచి కాంప్లసెన్సీ వస్తుంది, ఇది కాకపోతే అది ఉందిలే. ఐ వుడ్ సే ప్లాన్ ఏ చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి, అంటే ఇక వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడే ప్లాన్ బికి వెళ్ళండి. ప్లాన్ ఏ మస్ట్ బి యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్ క్యాన్ ఎవర్ బి అండ్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. గివ్ యువర్ 100%, డోంట్ బీ కాంప్లసెంట్. ఇక అవ్వట్లేదు, దిస్ ఈస్ ద మ్యాక్సిమం ఐ కెన్ గివ్ అండ్ స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అంటే all the forces have to act for this exam. So అవ్వట్లేదు అంటే then well and good, go do your job, support your family, be there for your family, do that. And again if you feel like, ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వస్తారో అని ఎందుకు అంటున్నానంటే, ఈ ఎగ్జామ్ వెనక్కి లాగుతుందండి. దిస్ ఎగ్జామ్ ఈజ్ అన్ అడిక్షన్. సీరియస్గా అటెంప్ట్ ఇచ్చిన 2-3కి సీరియస్గా 2-3 సార్లు అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అరే ఇంటర్వ్యూనే కదా పోయింది, మళ్ళీ ఒకసారి రాద్దాం, అరే మెయిన్స్లోనే కదా పోయింది, కొంచెం వర్క్ చేసి మళ్ళీ రాద్దాం. అందుకే అండి జనాలు అన్న అటెంప్ట్లు ఇస్తున్నారు ఈ ఎగ్జామ్లో. సో వన్స్ యూ నో ద టేస్ట్ ఆఫ్ ద సక్సెస్ ఆర్ ఈవెన్ యూ నో ద టేస్ట్ ఆఫ్ గోయింగ్ టు ఇంటర్వ్యూ, అరే ఇంటర్వ్యూకి వెళ్తే ఇంత ఉంటుంది, లేకపోతే ర్యాంక్ వస్తే వాళ్ళని చూడండి ఎలా ట్రీట్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు పీపుల్ టెన్ టు కమ్ బ్యాక్ అండ్ రైట్ ది ఎగ్జామ్ అగైన్. సో go secure your finances, secure your family economically, and then if you feel like coming back again, come back and write the exam again. Thank you so much for joining with us, Pratyusha, and all the very best for your next plan and future. Thank you so much. Thank you. ఇది సివిల్స్ లో 908వ ర్యాంక్ కొట్టిన కట్టా ప్రత్యూషతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి టీసార్.